ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుబడిన వాక్యమును దేవుడు దీవించును గాక. మరి ప్రశస్తమైన ఉదయకాల సమయంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మనము 5వ సంఘకాలమైన సార్దీస సంఘకాలాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ ఆత్మతో మనకు బోధించినట్లు మనం ఆయన్ను వేడుకుందాం. ఎందుకంటే ఒక మనుషుని మాట కన్నా మనము దేవుని మాట నిత్య జీవానికి చేరుస్తుంది. మనుషుని మాట అబద్ధము, దేవుని మాటే సత్యమై ఉంది. సార్దీసు సంఘ కాలంలో మరి కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ప్రవక్త యొక్క వర్తమానంలో నుండి మనము కొంత భాగాన్ని గ్రహించగలిగాం. ఈరోజు మరికొంత సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి నడిపించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయమును మనము చూసినాము ఆల్రెడీ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చూశాము కొంత భాగాన్ని. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతి యగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించుచు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఆమేన్. మరి ఈ భాగమును మనం చూసినప్పుడు గ్రంథము అనేది మనకు కనపడుతుంది. ఈ గ్రంథములో దాఖలైన పేర్లు మనం చూడగలుగుతున్నాం. ఎవరు పేర్లైతే గ్రంథములో ఉంటాయో వారు మాత్రమే తప్పించుకుంటారు. మరి గ్రంథములో నుండి పేర్లు ఎవరివైతే తొలగించబడతాయో వారు నిందల పాలవుతారు అని దానియేలు ముందే చూచి, ఎందుకంటే దానియేలు ప్రవక్త గనుక ఆ సంగతులను ఆయన మరల పరిశుద్ధాత్మ సహాయంతో మరి ఎత్తి రాస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ దినమున మనం గమనించాల్సింది, మరి గొర్రెపిల్ల జీవ గ్రంథములో మరి పేర్లు ఉన్నాయి. అలాగే జీవ గ్రంథము అను మరొక గ్రంథం ఉందని మనం చూసాం. మా దగ్గరికి రండి, ఇటు రండి, ఇక్కడికి వచ్చేయండి, మీరు రండి, ఇక్కడ దగ్గర రండి. రండి. మరి జయించు వాని కొరకు వాగ్దానము అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటున్నాము. దేవుడు ప్రస్తుతం పేర్లు రాస్తున్నాడని తెలియచేసే వాక్య భాగము బైబిల్లో ఒకటి కూడా లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ కార్యం జరిగిపోయింది. తిరిగి జన్మించని వారు అనేకులు నిత్య జీవమునకు వెళ్ళుదరను లేఖన భాగము మనము చూడగలం. జగత్తు పునాది వేయబడక మునిపే గ్రంథంలో వ్రాయబడిన పేర్లున్న గుంపుకు చెందిన వారు ఎట్టి పరిస్థితులలోనూ గ్రంథములో నుండి తమ పేర్లను పోగొట్టుకొనరు.
మరొక గుంపు వారి పేర్లు గ్రంథములో వ్రాయబడినను తొలగించబడుట జరుగును. ఒక్కటే గ్రంథమున్నది, అది జీవ గ్రంథము. ఇది నానా పేర్లతో ఆయా చోట్ల పిలువబడినది. దానిలో పేర్లు మాత్రమే వ్రాయబడును. మరి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. హల్లెలూయా. ఈ వచనము మనకేం తెలియపరుస్తుంది? భూనివాసులందరూ అనేది మనకు ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే యావత్ ప్రపంచమంతా, అన్ని ఖండాలలో మరి ఉన్న ప్రజలందరూ ఇది తెలియపరుస్తుంది. ఈ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. మరి జగదుత్పత్తి, మరి ఆ కాలంలోనే దేవుడు ఒక గొర్రెపిల్లను వధించాడు. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం, ఆమేన్, అది లామ్స్ లైఫ్ బుక్గా మనం ఇక్కడ చూస్తున్నాము. కొంత భాగాన్ని మనము తాకగలవచ్చు. Now, where is this book located? మరి యొక్క పుస్తకం ఎక్కడ ఉంది అనేది మనం చూడగలుగుతున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనములో మనం కూడా చదివాము ఇదివరకే ఆల్రెడీ. లూకా సువార్త 10వ అధ్యాయము 17, 24 వచనాల్లో ఏమని? మరి అక్కడ అపోస్తలులు 12 మంది మరియు 70 మంది శిష్యులు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఈ 70 మంది శిష్యులకి ఆయన అధికారం ఇచ్చాడు, వ్యాధుల మీద, రోగాల మీద, దయ్యముల మీద. అప్పుడు ఆ 70 మంది శిష్యులు అధికారం పొందుకుని వారు మినిస్ట్రీని ప్రారంభించారు. అంటే సేవ పరిచర్యను వాళ్ళు ప్రారంభించారు. వారు ఆ దేవుని యొక్క అధికారంతో, యేసు ఇచ్చిన అధికారంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అప్పుడు వారికి కొంత సంతోషం కలిగింది. ఏంటి ఆ సంతోషం అంటే, మరి యేసు ఎలాగైతే ప్రార్థన చేసి గద్దించి మరి ఆ దయ్యాలను విడిపిస్తున్నాడో, రోగాలను స్వస్థపరిచాడో, అదే మాదిరిగా ఈ 70 మంది శిష్యులు కూడా చేయగలుగుతున్నారు. అది వారికి చాలా సంతోషాన్ని కలిగించింది. తమ ప్రభువులాగా వారు కూడా స్వస్థపరచగలుగుతున్నారు. లేకపోతే ఏయో దేవుని యొక్క కార్యాలు అధికారంతో చేయగలుగుతున్నారు. ఈవెన్ దయ్యములు కూడా లోబడుతున్నాయి అని వాళ్ళు సంతోషించారు. అంటే వారు ప్రభువులాగా చేయటం వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించింది. కనుక ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చాలా యాంగ్జైటీలో ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, ఆ ఆనందం కంటే, అంటే ఒక రోగి స్వస్థపడడం కన్నా, ఒక మనిషి దయ్యాల నుంచి విడిపించబడటం కన్నా సంతోషమైన గొప్ప కార్యం మరొకటి ఉంది. అదేంటంటే, వారి పేర్లు పరలోకమందు రాయబడ్డాయని. పోయిన ఆదివారము ఇక్కడి నుంచి మనం ప్రారంభించాం. పరలోకములో పేర్లు రాయబడ్డాయి కనుక మీరు
మీరు సంతోషించండి అన్నాడు. అంటే ఈ భూమి మీద ఏవేవో వాటిని తీసుకుని మనము సంతోషిస్తున్నాము. అయితే భూమి మీద ఉన్నటువంటి సంతోషాలు కన్నా అసలైన సంతోషం ఒకటి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏంటి ఆ సంతోషము అంటే, ఒక వ్యక్తి నిత్యము జీవించటం, అదే గొప్ప సంతోషమైన కార్యం. అంటే ఒక పూట సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, లేకపోతే కొంతకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరలా ఏదో ఒక సమస్యతో బాధపడతాం, ముఖం నల్లబడద్ది, కళ్ళు దేలేస్తాం, దిక్కులు చూస్తాం, మైండ్ బంద్ చేయదు. ఏంటో అటు ఇటు ఆలోచనలో పడతా ఉంటాం. ఎందుకు? పోయింది సంతోషం. ఒక్కసారి బుడగలో గాలిని పోగొట్టుకున్నప్పుడు ఎట్లయితే తుస్సుమంటదో అట్లాగా ఆ సంతోషం ఏమైపోయింది? అయిపోయింది. అందుకని మెత్తబడిపోయాం. మరలా సంతోషం తెచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం, ఏదో విధంగా తంటాలు పడతారు. కానీ ఆ సంతోషం అనేది శాశ్వతం కాదు, అది మళ్ళీ తుస్సుమంటది ఏదో విధంగా. అంటే ఇక్కడ దేవుడు ఏదో మనకు నేర్పిస్తున్నాడు. మన సంతోషము ఎల్లప్పుడూ కూడా ఉండాలి అంటే అది దేవుని యొక్క సన్నిధిలోనే మాత్రమే. అది ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము సంతోషం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువగా. గ్రహిస్తున్నారా? మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎక్కువ సంతోషపడాలి, ఇట్లాగే ఉండాలి అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే ఇది సంతోషించు సమయము కాదు, సంతోషించే స్థలము కూడా కాదు. ఇది యుద్ధ భూమి. ఈ కాలమిక ప్రవక్త ఏం చెప్తున్నారు? మనము యుద్ధ భూమిలో ఉన్నాము. అసలు ఇంతవరకు ఎన్నడూ పోరాడినటువంటి ఒక గొప్ప పోరాటంలో మనం ఈరోజు నిలబడి ఉన్నాం. సో యుద్ధ భూమిలో ఉన్నవాడుని సంతోషము అనే దాన్ని అక్కడ మనం చూడలేము. ఎక్కువగా టెన్షన్ ఉంటుంది, లేకపోతే ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది, కసి ఉంటుంది, కోపం ఉంటుంది. అంటే శత్రువుని ఎలాగా మనము ఓడించాలి అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా మైండ్ అలా ఉంటుంది అన్నమాట. సో అక్కడ యుద్ధ రంగంలో హ్యాపీనెస్ అనే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మరి ఎక్కడ అంటే ఆఫ్టర్ వార్, యుద్ధం అయిపోయిన తర్వాత సంతోషం అనే దానికి అవధులు ఉండవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం సంతోషించే ఒక స్థలాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మరి అది ఆయన ఉండు స్థలం అన్నమాట. కనుక ఆ గొప్ప స్థలంలోనికి ఈరోజు మనలను తప్పకుండా ఆయన అక్కడ మనం నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు గొప్ప నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు వీళ్ళు ఈ రోగాలను నయం చేయటము, లేకపోతే పరిచర్యలో వాడబడ్డము, ప్రార్థనలు చేయటం, వీటిల్లో వాళ్ళు సంతోషాన్ని బాగా చేశారు. అప్పుడు ఆయన అన్నాడు, దీనికంటే మెరుగైన సంతోషం కలిగినది ఇంకోటి ఉంది, అది మీరు తెలుసుకోవాలి. అదేంటంటే మీ పేర్లు పరలోకములో వ్రాయబడ్డాయి. అంటే పరలోకములో వ్రాయబడ్డ వారు ఎక్కడున్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వ్యక్తులు మరల పరలోకానికి వెళతారు, తప్పకుండా వెళతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గ్రంథములో రాయబడినటువంటి ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి పేర్లు అందరూ వెళ్తారా అనేది మనం ఇక్కడ ఈరోజు ధ్యానం చేయాలి. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ విల్ హ్యావ్ దేర్ నేమ్స్ రిమూవ్డ్.
బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, జగదుత్పత్తికి ముందుగానే ఏం జరిగిందంట? విల్ హ్యావ్ దేర్ నేమ్స్ రిమూవ్డ్. టు బిగిన్ విత్, there is no basis for the claims that the Lamb's book of life is not the same as the book of life. The book of life might be called the Lamb's book of life, or Christ's book of life, or even thy book and book of the living. ఈ జీవ గ్రంథము లేక గొర్రెపిల్ల జీవ గ్రంథము అనేటువంటి పుస్తకము ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది is not the same as the book of life. The book of life might be called the Lamb's book of life. ఆ జీవ గ్రంథము అనే పుస్తకము గొర్రెపిల్ల జీవ గ్రంథముగా పిలువబడుతుంది, లేక క్రీస్తు యొక్క జీవ గ్రంథముగా పిలువబడుతుంది. దై బుక్ అండ్ బుక్ ఆఫ్ ద లివింగ్. కనుక అది ఆ పుస్తకంలో ఉన్న వారి పేర్లు కలిగి ఉన్న వాళ్ళందరూ జీవించుచున్నారు కనుక దానికి జీవ గ్రంథం అని పేరు వచ్చింది. ఆ పుస్తకంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ జీవాన్ని కలిగి ఉన్నవాళ్ళు. ఏ జీవాన్ని? క్రీస్తు జీవాన్ని. ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు? క్రీస్తే కదా. హల్లెలూయా. ఆ క్రీస్తు జీవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారి పేర్లు జీవం కలిగిన పేర్లు కాదా? ఎందుకంటే ఆయన జీవం ఆ పుస్తకంలో ఉంది. పుస్తకం అంటే పుస్తకం కాదు, అది ద లైఫ్స్ ఆఫ్ క్రైస్ట్ బుక్. క్రీస్తు యొక్క జీవంతో ఉన్నటువంటి ఒక గ్రంథం. అంటే క్రీస్తు జీవమే ఉందన్నమాట అందులో. ఇప్పుడు క్రీస్తు జీవం అంతా ఎక్కడుంది? ఆ పేర్లలో ఉంది. గ్రంథం అంటే పుస్తకాలు ఎట్లా ఉంటుంది? పేర్లలో ఆ జీవం ఉందన్నమాట. ఆ పేర్లు కలిగిన వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఆయన జీవం కలిగిన వాళ్ళు కనుక ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నారు. కనుక ఆయన జీవము అంతము లేనిది గనుక, ఆయన జీవానికి ముగింపు అనేది లేదు గనుక, అది నిత్యము ఎల్లప్పుడూ ఉండే జీవం గనుక దానికి నిత్య జీవము అని పేరు అన్నమాట. ఆ గొర్రెపిల్ల జీవము ఎవరిలైతే ఉంటుందో వాళ్ళు కూడా ఆ గొర్రెపిల్ల వలె నిత్యం జీవిస్తారు. హల్లెలూయా. And all that dwell upon earth shall worship him, the beast whose names are not written in the book of life of the Lamb, slain from the foundation of the world. మరి ఇందా చదువుకున్నాం ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనంలో, మరి భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ కూడా మరి షల్ వర్షిప్ హిమ్. ఎవరిని? ద బీస్ట్. ఆ మృగమును వారు ఆరాధన చేస్తారని, నమస్కారం చేస్తారని, లేక దాని యొక్క అధికారంతో ఉంటారని, దాని యొక్క ఆత్మతో వాళ్ళు ఉంటారని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎవరి యొక్క? ఆ మృగం యొక్క. అంటే ఇప్పుడు హూస్ నేమ్స్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద ల్యామ్ స్లైన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు ఈ మృగమునకు నమస్కారం చేస్తున్నారంట, ఆరాధిస్తున్నారు? ఆ గొర్రెపిల్ల, వధించబడినట్టున్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడదో వాళ్ళు. ఆమేన్. ప్రకటన 17వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 17వ అధ్యాయము 8వ వచనం. The beast that thou sawest was and is not, and shall ascend out of the bottomless pit and go into perdition. And they that dwell on earth shall wander, whose names were not written in the book of life from the foundation of the world, when they beheld the beast that was and is not and yet is,
ఏమనుంది అక్కడ? నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకు. అగాధం అంటే ఏంటి? బాటమ్లెస్ పిట్, అడుగులేని భాగములో నుండి ఆ మృగము బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుంది? అగాధములో నుండి నాశనమునకు పోవటానికి సిద్ధంగా ఉందంట. చూడండి, ఇప్పుడు ఎందుకురా వాడు అట్ట పేర్చి వెళ్ళిపోతున్నాడు, ఎందుకురా అది రేచిపోతుంది అని అంటూ ఉంటాం. పోయే కాలం దానికి దగ్గర పడింది. దాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు, దాన్ని అసలు ఆడిని ఎవడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, పోతాడు అంటారుగా. సో అట్లాగా బాటమ్లెస్ పిట్లోంచి, అగాధ జలములోంచి కింద నుండి పైకి అది వస్తుంది. ఎందుకు వస్తుందంట? నాశనానికి పోవటానికి. భూనివాసులలో చూశారా? జాగ్రత్త కింద భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వాళ్ళు. హల్లెలూయా. ఎవని పేరైతే ఆ జీవ గ్రంథములో రాయబడలేదో వారంట ఆ మృగముండెను కానీ. ఇప్పుడు నాశనానికి పోయేది ఒక మృగమేనా? ఇప్పుడు ఎవని పేరైతే ఆ గ్రంథములో లేదో వారందరూ కూడా ఆ నాశనంలోనికి పోతున్నారు. ఎవరు నాశనంలోనికి? ఆ మృగం ఏ నాశనంలోకి అయితే వెళ్తుందో వీళ్ళు కూడా ఆ నాశనంలోనికి పోతున్నారు. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు వచ్చాడు. లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో కదా. మనిషి కుమారుడు దేనికోసం వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు. ఇప్పుడు తన మనుషులు నాశనములోనికి వెళ్ళటం ఆయన చూసి ఆ మృగము యొక్క విధానంలోనికి వాళ్ళు కానీ ఒకవేళ తొలుగుతున్నారేమో చూచి వెంటనే ఆయన రక్తము మనకు అడ్డుగా పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఎవని పేరైతే వ్రాశాడో వారు నాశనములోనికి ఎంత మాత్రమును పోలేరు. ఎందుకంటే మనకు ఆయన రక్తము అనేది మన మీద ఒక గుర్తుగా మరి పూయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుకనే వారి వలె మనము ఉండలేకపోతాం, వారిలాగా మనము జీవించలేకపోతాం, వారితో సహజీవనం కూడా చేయలేకపోతాం. ఎందుకని మనం వాళ్ళతో కలిసి మనం సహవాసం చేయలేకపోతున్నామంటే యేసు రక్తం అనేది మన మీద గుర్తుగా ఉండడాన్ని బట్టి. సార్, ఈ యేసు రక్తము ఇవాళ గుర్తుగా ఉందా అంటే లేదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ద ల్యాంబ్స్ స్లెయిన్ ఫర్ అస్, ఆ గొర్రె పిల్ల మనందరి కొరకు వధించబడింది. కనుక మనం ఎన్నడూ కూడా నాశనమునకు పాత్రలము కాదు. నశించిన దానిని ఆయన వెతికి రక్షించడానికి ఆయనే మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అంటే ఆ బాటమ్లెస్ పిట్లోంచి, అంటే ఆ అగాధములో నుండి అది బయటకు వచ్చింది. ఎక్కడికి వస్తుందంటే భూమి మీదకి. ఎందుకు వస్తుందంటే అది నాశనములోనికి. అయితే ఇప్పుడు మనల్ని కూడా నాశనంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ నాశనములోనికి అంటే వాడు వేసే ఆ వలలో ఉరులు ఉచ్చులు, వాడు వేసేటువంటి ఆ టాబ్లెట్లు, బిస్కెట్లు, రకరకాలు ఉన్నాయి కదా. పైకి భక్తిగా కనబడేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి వాడికి. వాటి ద్వారా ఎన్నో విధాలుగా ఆ నిర్ణయంలో ఉన్నటువంటి దేవుని పిల్లలను, దేవుని కుమారులు కుమార్తెలను వాడు నాశనం చేయటానికి వాడు పథకాలు పన్నుతున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ మనకు స్వాతంత్రాన్ని కలిగిస్తుంది. ఆయన మనకు గొప్ప విడుదలను కలిగిస్తా ఉన్నాడు. గ్లోరీ.
మనం బాధలో ఉన్నప్పుడు చాలా వేదంతో ఉన్నాం అనుకోండి, ఏం చేయాలి తెలియదు. అప్పుడు వాడు అంటాడు, ఇదిగో విస్కీ బాటిల్, ఇదిగో బ్రాందీ బాటిల్, దీన్ని తాగేసి పడుకో, నీ బాధ పోద్ది అంటాడు. లేదా ఒక అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయితో పో, నీ జీవితం సుఖంగా ఉంటుంది అని అంటాడు. లేకపోతే ఫలానది ఇదిగో డబ్బు ఉంది, ఇది నీది కాదు ఎవడిదో, ఇది తీసుకుని పో అంటాడు. అంటే అవి ఆ టయానికి ఎలా అనిపిస్తాయి అంటే, నిజమే, దీంతో నేను నా బాధను పోగొట్టుకోవచ్చు, నా శ్రమను తొలగించుకోవచ్చు, నిజంగా భలే కరెక్ట్ సమయానికి మంచి ఆలోచన వచ్చింది అనుకుని ఆ విధానంలో వెళ్తాం. కానీ అది నాశనానికని తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే శ్రమలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక విస్కీయో, బ్రాందీయో, కల్లో, సారాయో కాదు. నిజంగా శ్రమను పొందితే నువ్వు ధన్యుడివి. నిజంగా నువ్వు శ్రమ పొందితే నువ్వు ధన్యురాలివి. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము నువ్వు కానీ శ్రమ నొందితే యార్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదించబడిన వారని బాబు వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 10వ వచనం అనుకుంటున్నాను. చాలా చక్కటి భాగమును మనం చూడగలుగుతాం అక్కడ. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. చూసావా, నువ్వు దేవుని నామం కొరకు, దేవుని యొక్క సత్యం కొరకు నువ్వు బాధ పెట్టబడుతున్నావా? నిన్నెవరైనా ఆ విధంగా శ్రమ పెడుతున్నారా? ఈ గడి యొక్క వర్తమానాన్ని నువ్వు విశ్వసించడాన్ని బట్టి నిన్ను ఎవరైనా హింస పెడుతున్నారా? బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ బ్లెస్డ్. నువ్వెంతో దూరంలో లేవు. దేనికి? పరలోకానికి. యు ఆర్ వెరీ క్లోజర్. నా నిమిత్తం జనులు మిమ్మును హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా మాట చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించాలంట. ఆమేన్. ఆగండి. అలాగా జరిగినప్పుడంట సంతోషించాలి. నీ మీద నిందలు పడేస్తుంది. నువ్వు చేయనటువంటివన్నీ కూడా చేశావు, అన్ని మీద నిందలు పడేది. అవసరమైతే సాక్ష్యం చూపించినా అంటది. నువ్వు అన్నాని మాటను కూడా అన్నావు అని అంటది. చేయని పని చేశావు అని అంటది ఆ మృగము. హల్లెలూయా. అప్పుడు నువ్వు సంతోషించాలంట. కానీ మనం ఆ టైంలో సంతోషించడం కన్నా చాలా మనసు గాయపడిపోయి, వేదన పడిపోయి, ఎందుకు అసలు బతుకుతున్నాను, యాదో బతుకు పోతే పోలా అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? అట్లా కాదంట. నువ్వు సంతోషించు. ఎందుకంటే నువ్వు అటువైపు ఒకసారి ఇటు చూడు. అటు చూడమాక పద్దాక. నిన్ను అంటున్న వారి వైపు, నిన్ను తిడుతున్న వారి వైపు, నిన్ను అబద్ధాలను చెబుతూ, నీ మీద ఏవో చెడ్డ మాటలలో బలుగుతూ, ఇట్లాగా అంటూ నిన్ను పద్దాక రాసి రంపాన పెడుతున్నప్పుడు అటు చూడమాక. నువ్వు ఒక్కసారి నీ తలను పైకెత్తు. నీకు మరొక దిక్కుంది అక్కడ. ఆయన నీ కొరకు చాచిన చేతులతో నీ కోసం చూస్తున్నాడు. నువ్వు పరలోక వైపు చూడు. సంతోషం ఉంది అక్కడ, ఆనందం ఉంది అక్కడ. అప్పుడు ఆ సంతోషం ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. చప్పట్లు కూడా దేవునామాన్ని మేము పరుద్దాం. దేవునామాన్ని మేము గలనుగా. కానీ దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మన మైండ్ కానీ మన చూపు కానీ అటువైపు చూడలేకోకుండా ఎంతవరకు ఈ తలకాయని కిందకు లాగేసి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిని కానీ నువ్వు కానీ తల పైకెత్తితే మరో దిక్కులో సంతోషం. ఆయన అంటున్నాడు, ఆనందించండి, సంతోషించండి. ఎందుకంట? పరలోకమందు మీ ఫలము. వీటిని నువ్వు సహించగలిగితే ఇక్కడ. ఇదేంటి? ఇక్కడ నీకు శోధన.
ఇది నీకు శోధన. అంటే నువ్వు జయిస్తావా జయించవా, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, ఏమై ఉన్నావు అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ పిల్లవాడిని దహన బలిగా ఇవ్వు అన్నాడు. అబ్రహాముని ఇమ్మన్నప్పుడు అబ్రహాం క్యారెక్టర్ బయటకు రావాలి ఇప్పుడు అక్కడ. ఎందుకంటే యెహోవా పరిశీలిస్తున్నాడు అంట. అలాగే మనల్ని కూడా పరలోకానికి వెళ్ళే ముందు పరిశోధన పరీక్షలు ఆయన చేస్తున్నాడు. నీ రియల్ క్యారెక్టర్, అసలు నీ యొక్క నిజమైనటువంటిది ఏంటో బయటకు వస్తుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ శోధన వచ్చినప్పుడు నిజంగా నువ్వు త్రాగుబోతువైతే త్రాగుబోతా ఆ ఆత్మ వస్తుంది అనమాట. వ్యభిచారమైతే వ్యభిచార ఆత్మ వస్తుంది, దొంగోడవైతే దొంగ ఆత్మ వస్తుంది, నువ్వు తిట్టుకోరవైతే తిట్టుల ఆత్మ వస్తుంది, బూతులోడైతే బూత ఆత్మ వస్తుంది. రకరకాలైనటువంటి ఆత్మలు రెడీగానే ఉంటాయి. ఎందుకు? నువ్వు వాటిని వదిలేసావు. ఇప్పుడు దేన్ని తీసుకుంటావు? అక్కడే మళ్ళీ పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది మళ్ళీ పక్కన. వ్యభిచారాత్మ ఎట్లా ఉందో, దొంగ ఆత్మ ఎట్లా ఉందో, తాగుబోతు ఆత్మ ఎట్లా ఉందో, దోపిడిగాడ ఆత్మ ఎట్లా ఉందో, బూతులాట ఆత్మ ఎట్లుందో, అట్లాగే ఆత్మల పక్కనే పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఇప్పుడు దేన్ని అతను తీసుకుంటాడు? ఇప్పుడు అతను దేని వైపుకి మొగ్గుతాడు? ఒకసారి ఇట్లాగే ఒక సంవత్సరంన్నర అవుతుంది వర్తమానంలోకి వచ్చి ఒక బ్రదరు కుటుంబం, ఆయన పరమ తాగుబోతుగా ఉండేవాడు. అంటే మాట్లాడితే తాగటమే, అట్లాంటి తాగుడు ఆత్మ, సిగరెట్ల ఆత్మ, బీడీల ఆత్మతో ఉండేవాడు. అతనికి నేను బాప్తిజం ఇచ్చి వర్తమానం చెప్పి ప్రభువులోనికి నడిపించాను. అతను తన కుటుంబంతో వస్తున్నాడు కొంతకాలం. అలాగా సంవత్సరన్నర కాలం అయిపోయింది. కానీ అతను ఆత్మలో పరిశుద్ధాత్మకు చోటివ్వట్లా. ప్రతిసారి అతను బలహీనమైన ప్రతిసారి తాను విడిచిపెట్టిన త్రాగుడు ఆత్మకే అతను ఎక్కువగా లోపడుతున్నాడు. కానీ జడిసి మళ్ళీ వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారని ఆగుతున్నాడు. అలాగే కొన్నిసార్లు అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారి మీద గొడవాడాడు, కొట్టుకున్నారు. వీధిలో పడి కొట్టుకునేపాటికి వాళ్ళందరూ కొట్టుకున్నారు. గబగబా నా కొడుకు నన్ను కొడతాడా, వీడంతేంటని బాధపడిపోయి వేదన పడిపోయి గబగబా వెళ్ళిపోయి ఆ చివరన్న బ్రాందీ షాప్కి వెళ్ళిపోయి బ్రాందీ విశేషం కొనుక్కుని, అది ఆదివారం నేను ఇక్కడ ఆరాధన ముగించుకున్నాను. అప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం గొడవ అయిందంటే కొట్టుకున్నారు. నేను వచ్చేపాటికి మళ్ళీ ఆరాధన చూసుకుని, నేను నాయుడుగూడెం ఆరాధన చూసుకుని వచ్చేపాటికి ఆ గదిలో పడుకుని డొల్లాడుతున్నాడు. నేను మామూలుగా ఏదో పడుకున్నాడేమో నేను అనుకున్నాను. ఏమండే అబ్రాం గారు బాగున్నారా, ప్రైజ్ లార్డ్ సార్ అన్నాను. అయ్యా నన్ను క్షమించయ్యా అన్నాడు. అమ్మో ఏంటి నేను క్షమించడం ఏంది, ఏమైందా అన్నాను. ఏమి లేదయ్యా, తాగేసాను అయ్యా. వెరీ గుడ్. ఇప్పుడు నేను నన్ను క్షమించమని అడిగిన ప్రయోజనం ఏంటి? నువ్వేదైతే చేయకూడదో, ఏదైతే నువ్వు విడిచిపెట్టావో క్రీస్తు కొరకు, ఏదైతే త్యాగం చేశావో దేవుని రాజ్యం కొరకు, ఎట్టి శ్రమ వచ్చినను ఎన్నడూ కూడా ఆ మార్గం నుంచి తొలగిపోనని ప్రమాణం చేశావో, యేసుని నీ సొంత రక్షకుడిగా విమోచకుడిగా ఎప్పుడైతే ఆ నీళ్ళ దగ్గర ప్రమాణం చేశావో అది నువ్వు మర్చిపోయావు. ఆ మొదటి దినమనే నువ్వు అన్నిటినీ నువ్వు తీర్మానం చేసుకునే కదా, లోకాన్ని విడిచిపెట్టాను, నేను పరలోక రాజ్యానికి నేను సిద్ధమవుతున్నాను, ఇంకా ఏం వచ్చినా సరే అవన్నీ కూడా నేను భరిస్తాననే కదా నువ్వు ప్రమాణం చేశావు. మళ్ళీ వాళ్ళ ఒక సమస్య వచ్చిందని, ఎవడో తిట్టాడని, ఎవడో ఇది చేశాడని, ఎవరో ఏదో అన్నారని మరలా ఆ త్రాగుడికి నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు అంటే,
నీవు ఇంకా పూర్తిగా మారలేదు, నీకు ఇంకా విశ్వాసం సరిగా రాలేదు, నువ్వు అసలు పరిశుద్ధాత్మకే చోటు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ కానీ చోటుకి ఇస్తే, అది కానీ లోపల ఉంటే, ఇలాంటి ఆత్మలకు అది ఎన్నడూ కూడా తావివ్వదు. అసలు ఈ మనిషికి అట్లాంటి ఆలోచన రాదు. అవసరమైతే ఇంకా భరించటమో, ఉపవాసం చేయటమో, లేకపోతే ఇంకా దేవుని వద్ద వేడుకోవడమో, ఇది ఎలా పోద్ది అని వేడుకోవడం. ఈవెన్ పౌలు గారికి కూడా సమస్య వచ్చింది. అది ఆయన శరీరమును ఎప్పుడు కూడా బాధ పెడతా ఉంది. మామూలు బాధ కాదు. ఆయన ముమ్మారు ప్రభు దగ్గర వేడుకున్నాడు, ఈ ముళ్ళును తీసివేయమని. అప్పుడు ఆయన అన్నాడు, ఇది ఇట్టగా పెడతాను, నా కృప నీకు చాలు అని చెప్పాడు. నా కృప నీకు చాలు అన్నాడు. అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, అది చాలు. ఆ శరీరం ముళ్ళు పెద్దగా పట్టించుకోమాక, తర్వాత నెమ్మదిగా బోధలే అన్నాడు. కనుక పౌలు గారు ఇంకా అలాగనే శారీరకమైన శ్రమను అనుభవిస్తూ ఎన్నడూ కూడా విడిచిపెట్టిన ఆ బలహీనత వైపుకి ఆయన మొగ్గు చూపలేదు. ఎందుకంటే సరైన అనుభవాలు లేకపోవటాన్ని బట్టి, దేవునితో సరైన కాంటాక్ట్ అనేది, ప్రవక్త చెప్తాడు, నీవు కానీ దేవునితో ఒక అనుబంధాన్ని కానీ కలిగి ఉంటే అప్పుడు ఈ ప్రపంచం నిన్నేం చేయలేదు. ఎందుకంటే ఆయనతోనే, ఆయన మార్గంలోనే ఏదైనా నువ్వు వెళ్తావన్నాడు. ఇంకా అదంతా కూడా లోకాన్ని పెంటగా ఎంచుతావు, వేస్ట్గా తీసుకో, చెత్త అది అంతా నీ దృష్టిలో. ఈవెన్ మోషే కూడా ఏం చేశాడు, ఐగుప్తు ధనాన్ని కూడా, ఎందుకు ధనంతో పడగొట్టాలని చూశారు వాళ్ళు. వాళ్ళ అమ్మగారు ఆ బంగారం సింహాసనాన్ని చూపించి, ధనం అని చూపించింది. లేదులే అని చెప్పేసి మరి ఎక్కడ కూడా లోపడకుండా ముందు చూపును కలిగి రాబోతున్నట్టు ఆ మహిమ రాజ్యాన్ని అతను చూసి వాళ్ళందరూ కూడా ఇక్కడ శ్రమను అనుభవించారు. ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమల కన్నా వాళ్ళు ఆ రోజున అనుభవించిన శ్రమలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిలో నిజంగా మనం ఏది తాకట్లేదు. ఒక చిన్న మైనర్ శ్రమ తాగగానే మనం చేపను ఆ నీళ్ళలోంచి ఒడ్డున పడైతే ఎట్ట కొట్టుకుంటుంది, అట్ట గండ దారుణంగా ఎగిరి కొట్టుకుంటున్నాం. కానీ అది నీవు గ్రహించాలి. నీ విశ్వాసం అంటే, నీ విశ్వాస మార్గంలో ఎదుగుతుండగా మరొక గొప్ప అనుభవంలోనికి నిన్ను తీసుకుపోవటానికి ముందుగా ఒక సమస్యను దేవుడు పెడుతుంటాడు. అది కానీ సహోదరులారా, మీరు జయించగలిగితే మరొక బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు అన్నమాట. దేవునామాన్ని మహిమ గాక. అక్కడ కానీ మనం ఫెయిల్ అయిపోయామనుకోండి, అక్కడతో అయిపోయినట్టే. ఇప్పుడు మనం పరుగు పందాలు వేస్తారు కదా, 100 మీటర్లు అంటాడు ముందు, తర్వాత 200 మీటర్లు అంటాడు, తర్వాత 500 మీటర్లు అంటాడు. మనము 100 మీటర్లు పరిగెత్తి జయించాం, జబ్బలు ధరిచాం. 200 మీటర్లు పెట్టాడు, 200కి వెళ్ళి 150 మీటర్లకే ఆగిపోయాం అనుకో. 200 మీటర్ల బహుమానం ఎక్కువ, 100 మీటర్ల బహుమానం ఎక్కువ. ఇప్పుడు 200 కన్నా 300, 500 బహుమానం ఇంకెక్కువే కదా, మెరుగే కదా. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాయి కదా. అప్పుడు నువ్వు 100 మీటర్ల వరకు పరిగెత్తి జబ్బలు జరుచుకుని అన్నావు అనుకో, రైట్, మంచిది. 150 దగ్గర ఆగిపోయావు అనుకో, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, తలపోటు వచ్చింది, డొక్కల నొప్పి వచ్చింది, రాయేదో తగిలింది, ఎవడు పిలుతాడు తిరిగావు. సో దానికి కారణాలు చెబితే కుదరదు కదా. నువ్వు ఎక్కడున్నావు? పరుగు పందెంలో ఉన్నావు. మనం ఈ రోజున విశ్వాసులమైన మనందరం కూడా పరుగు పందెంలో ఉన్నాం. పౌలు అంటున్నాడు, మనం పందెంలో ఉన్నాము, ఓపికతో పరిగెత్తాలని చెప్తాడు. ఓపికనంతా కూడా ఒక్కోసారి ఆ పందెంలో పరిగెట్టేటప్పుడు అప్పటి వరకు తిన్న బలమంతా కూడా పోగొట్టుకుని, తాగినవన్నీ కూడా పనిచేయకుండా అన్నీ అయిపోతాయి పరిగెట్టే లోపలే. అప్పుడు ఏం జరుగుద్ది? శరీరం బలహీనం అయిపోద్ది, కాళ్ళు గాల్లో తేలుతున్నట్టుంటాయి. కానీ ఇంకా ముందు పరుగు ఉంటుంది, దాన్ని మనం పరిగెత్తాలి, కానీ ఓపిక ఉండదు. అయినా సరే మనము ఓపిక తెచ్చుకుని పరిగెత్తాలి.
సారీ సార్, అయిపోయింది సార్ అని కింద పడిపోయాను అనుకోండి, నేను ఎవడు పట్టించుకోడు. అరే 100 మీటర్లు పరిగెత్తిన మహా వ్యక్తి అయ్యా అని అంటారా? ఓడిపోయాడు రేడు పక్కన పడండి అంటారు. అవునా కదా? 200 మీటర్లు పరిగెత్తి ఆగిపోయాడు అనుకోండి, అన్ని పక్కన పడామంటాడు. 500 మీటర్లు పరిగెత్తి నిలబడ్డాడు అనుకోండి, గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ లేచి చప్పట్లు కొడుతూ వీలలేస్తూ అవసరమైతే 1 గంట వరకైనా సరే ఆరుతారన్నమాట. అప్పుడు వారి కొరకు సిద్ధపరచబడిన బహుమానాలు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. దేవునామని మేము గలను గాక. కనుక దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప ఉన్నతమైన ఆ కుమారత్వాన్ని నువ్వు పొందుకోవటానికి నువ్వు ఇక్కడ ఎంతైనా శ్రమ పడాలి. ఆ నామం కొరకు అని చెప్పట్లేదు, ఆ నామం కొరకు నువ్వు జయించాలన్నిటినీ, సహించాలన్నిటినీ, శోధనకు నిలిచిన వాడై అని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. శోధన వస్తుంది. శోధన నీకు కాదు ఇంకెవరికి వస్తుంది? అమ్మా నీకు కాత ఎవరికి వస్తుంది? చూడండి యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక అనుకుంటున్నాను, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి, పేజీ నెంబర్ 212. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. హల్లెలూయా. ఏంటి ఫిలిప్ గారు? మీలోనేనంట. నువ్వు ఆడితో పోరాడటం కాదు, నీలోనే ఏముందంట? ఒక యుద్ధము, ఒక పోరాటం ఉందంట. గ్లోరీ. ఈ వ్యక్తి ఎట్లా తాగుబోతు అయిపోతాడు? ఈ వ్యక్తి ఎలాగా లోకం స్నేహితులతో కలిసిపోతాడు? ఈ వ్యక్తి ఎలాగా వ్యభిచారంలోకి వెళ్ళిపోతాడు? అతనిలోనే ఒక యుద్ధం ప్రారంభమైందంట, ఒక పోరాటం ప్రారంభమైందంట. దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. నువ్వేదో ఆశించావు, నీ శరీరంలో నుండి ఏదో ఆశించావు. ఆ అవయవానికి అది తృప్తి కలగలేదు కనుక అది బలహీనమైంది. దీన్ని బలపరచుకోవడానికి అదే దాని యొక్క బలహీనతను చూపించింది. ఇప్పుడు నువ్వు పోరాడాలి. ఎవరితో? నీ అవయవంతో పోరాటం. ఇప్పుడు నాకు ఫిలిప్ గారు పోరాటం జరిగింది. మాట అనుకున్నాము. వెళ్ళహా అన్నాను, నువ్వు వెళ్ళాహా అన్నాడు, నన్ను వెళ్ళాహా అంటావని అన్నాడు. దిక్కున్న చోట చెప్పుకోమన్నాను, నువ్వు దిక్కున్న చోట చెప్పుకోమన్నా. ఇట్లా మా ఇద్దరి మధ్య ఏమైంది? హట్ అయ్యాము, ఇద్దరం హట్ అయ్యాము. ఆడంటాడా ఈడంటాడా అనుకుని అన్నాము, అయిపోయింది. ఇంటికి వెళ్ళి మెలకొని కూర్చున్నాం. ఫిలిప్ గారి లోపల అవయవాలు పనిచేస్తాయి, నాలో కూడా ఏం చేస్తాయి? నా అవయవాలు పనిచేస్తాయి అంటాడు. అసలు ఇలాగ అనుకుని ఇప్పుడు ఏమి స్టార్ట్ అయింది? మనలోనే ఒక యుద్ధం, ఒక పోరాటం. ఆల్రెడీ అనుకోవడం అయిపోయింది, తిట్టుకోవడం అయిపోయింది, ఎవడింటికాడు వెళ్ళిపోయారు. ఇదో లెక్క. ఇప్పుడు అస్సలు యుద్ధం ప్రారంభమైంది. ఇది ఎవరితోనూ మాట్లాడేది కాదు, చెప్పుకునేది కాదు, తనలో తానే యుద్ధం. అవయవాలన్నీ వ్యతిరేకంగా మారినాయి. ఎందుకు అంటే మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. నువ్వేదో భోగం కోసం, అంటే నువ్వేదో ఆశించావు ఈ లోకం నుండి, కనుక అది జరగనప్పుడు అదే అనుకున్నావు. ఆ సంతోషం నీకు దొరకనప్పుడు ఆ సంతోషాన్ని మరొక దానితో
రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని మన యొక్క లోపల ఉన్న అవయవాలు పోరాడతాయి. క్లియర్? కొట్టుకోవడం అయిపోయింది, తిట్టుకోవడం అయిపోయింది, నువ్వేంటి అయిపోయింది, లేకపోతే ఆడు తన్నాడు, ఈడు తన్నాడు, తన్నించుకున్నాం, ఏదో జరిగింది. ఇప్పుడు విషయం ఏంటి? ఆళ్ళు వచ్చి నువ్వు ఆగు అన్నారు, ఎడదేశారు, లాక్కెళ్ళిపోయారు, పొడుగు పెట్టేశారు. ఇప్పుడు అస్సలు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు లోపల అవయవాలు పనిచేస్తాయి. అప్పుడు ఒక్కొక్క ఆత్మ బయటకు వస్తుంది, చెప్పుద్ది, ఇంతకంటే బతకటం అనవసరం నువ్వు అంటది. ఎస్, నిజమే, బతకడం అనవసరం. లెగలేని నన్ను అంటాడా? లెగలేని నన్ను అంటది. అసలు ఇంత బతికింది, అసలు ఎంత కాలం జీవించింది, అంత దండగా, అసలు దండగా అని చెప్తున్నాగా. అవును, నేను కూడా అదే అంటున్నాలే. ఈ 4 అంతస్తులు ఎక్కి దూకే. అవును, 5 అంతస్తు అయితే కరెక్ట్ అనుకుంటున్నా. హల్లెలూయా. ఎక్కడ పోరాటం స్టార్ట్ అయింది ఇప్పుడు? మన అవయవాలు. అదే చెప్తున్నాడు, మీ అవయవాలలో మీ పోరాటం. చూసావా? నువ్వు వాడిని కలువు, నువ్వు వీడిని కలువు, నువ్వు వాడికి ఫోన్ చేయి. ఈ గొడవలు ఏం జరుగుతుంది చూసా? వాడు వెళ్ళిపోయి గబగబ చేస్తావు. ఏంటో చేస్తున్నావు అంటే నువ్వు తెలియదా, నువ్వునా, ఎవడికి చెప్పడు, ఎవడికి ఫోన్ చేస్తున్నాడు. ఏమొచ్చింది? ఒక అవయవం పనిచేసింది, ఆ అవయవాన్ని సంతృప్తి పెట్టడానికి మొదలెట్టాడు అనమాట. అంటే అవయవాల మీద ఆత్మలు పనిచేస్తున్నాయి. క్లియర్ సార్? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరైతే వాళ్ళకి బట్టి నీ దెయ్యాలు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు మీకు. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథమును ఏంటండి? గొర్రెపిల్ల జీవ గ్రంథం, అలాగే జీవ గ్రంథం. ఇప్పుడు ఇవి వేరు కాదు, ఇవి వేరు కాదు, ఇవి ఒకటే. మరి అమ్మా ఏంటి? హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తుని విశ్వసించిన వాడే జయించువాడని కాల్వినిస్టులు నమ్మారు. మరికొందరు జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు అని అన్నారు. నూతన జన్మను పొందిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడి ఉండునని, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పేరు తొలగించబడినచో అక్కడ ఖాళీ ఏర్పడునని చాలామంది నమ్ముచున్నారు. కానీ ఇది వాక్యానికి పూర్తిగా విరుద్ధం. వింటున్నారండి? మళ్ళా చెప్పనా? యేసుక్రీస్తును విశ్వసించిన వాడే జయించువాడు అని కాల్వినిస్టులు అన్నారు. అంటే యేసుక్రీస్తు నమ్మితే చాలంట అన్నిటిని జయిస్తాడని అంటున్నారు. ఒక సిద్ధాంతము శాఖాపరమైన వాళ్ళు కాల్వినిస్టులు. మరికొందరు అన్నారు జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు అని అన్నారు. ఇంకొంతమంది అన్నారు నూతన జన్మను పొందిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడినవి
రాయబడును అని అన్నారు. అంటే బాప్తిసం పొందుతారు కదా, అప్పుడు వాళ్ళ పేర్లు రాయబడతాయి అని. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పేరు తొలగించబడినచో, ఏ కారణం చేతనైనా అందులో ఆ పేరు కానీ తీసేస్తే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది అని కొంతమంది నమ్మారు. అసలు ఇవన్నీ కూడా వాక్యానికి పూర్తిగా విరుద్ధం. దేవుడు ప్రస్తుతం పేర్లు రాస్తున్నాడని తెలియచేసే వాక్య భాగం బైబిల్లో ఒక్కటి కూడా లేదు. ఇంకో కొంతమంది ఏమన్నారంటే ఇప్పటికీ రాస్తున్నాడు పేర్లు ఆ గ్రంథంలో అని కొంతమంది అంటారు. అలాగే ఎటువంటి వాక్య ఆధారము లేదు. ఎందుకని? జగత్పునాది వేయబడక మునిపే ఈ కార్యం జరిగిపోయింది కనుక చేర్పులు, మార్పులు, తీసివేతలు ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాం. ఏమి లేవు. హల్లెలూయా. తిరిగి జన్మించని వారు అనేకులు నిత్య జీవమునకు వెలుదురను లేఖన భాగం మనం చూడగలం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు తిరిగి జన్మించరు కానీ వాళ్ళు కూడా నిత్య జీవానికి వస్తున్నారు. అది ఏంటి పాస్టర్ గారా, మరి మేమెందుకు కాంపిటీషను ఏంటి? తిరిగి జన్మించిన వాళ్ళు కూడా నిత్య జీవం పొందుతారంట. అయ్యా, ఆనందపడతాం కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వేం చేయక్కర్లా, ఏం చేయకపోయిన పరలోకం అంటే పరలోకం వస్తావు. అది ఇదేంది మరి? మనం ఇంత శ్రమ పడతాం దేనికి? ఇంత కష్టంగా నిలబడతాం ఎందుకు? ఆడు అసలు ఏమి చేయకుండా పారంబాగులాగా పారంబాగు దానిలాగా తిరుగుతా ఎట్టబడితే అట్ట ఉంటా వచ్చేసైతే మనం ఏంటో ఇన్ని వదులుకొని ఇంత చేసి ఇంత ఆడుతో అనిపించుకుని ఈడుతో అనిపించుకుని ఇన్ని చేస్తుంటే వాళ్ళకి మనకి కలిపి ఒకటే ఘాట్లు కట్టేస్తున్నాడు. ఏందినా చెప్పాలి. పోయిన ఆదివారం వాక్యం ఎంతమంది విన్నారు? అమ్మా అందరు విన్నారా? ఇందుకేనా మనం అసలు మన పని వింటమేగా. తేడా ఏంటి? ఆదివారం మెసేజ్లు ఏమి విన్నారు? ఏం విన్నారంటున్నా లేదా? ఇప్పుడు వాళ్ళని కొట్టినాడు కొట్టాలి మిమ్మల్ని. సరే అంతేనా? న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. నాలుగైదు సార్లు చెప్పిన తర్వాత చెప్పబోతే బాధేశాలని. మరి మిమ్మల్ని కూడా అంతేగా. పౌలు అన్నాడు బెత్తం తీయాల్సిందే అన్నాడు. మరి ఏం గ్రహిస్తున్నాం? కొన్ని గోత్రాల పేర్లు ఏమైపోయినాయి? తొలగించాడా తొలగించలేదా? తీసేశాడు. చేర్పులు జరిగినాయా? చేర్పులేం జరగలా, తీయటాలే జరుగుతున్నాయి. హల్లెలూయా. అర్థమైందండి? చేర్పులేం జరగలేదుగా. చేర్పులు ఎక్కడ జరిగినాయి? తీసేశాడు అంతే. ఉన్న 12 గోత్రాలు 12 గోత్రాలే. 12 తప్ప 13 రాలేదు, 14 రాలేదు. కనుక తొలగింపులు జరిగినాయి. ఎవరు తొలగించేశాడు? అయ్యో, వాళ్ళనట్ట తొలగిస్తాడండి అసలు. అయ్యో, మీకు అసలు పూర్తిగా అర్థం కాలేదండి మెసేజ్ అసలు. దాను అయ్యో, మీకు అర్థం కాలేదండి అసలు. వీళ్ళు ఎవరైనా విగ్రహారాధన చేశారండి? చేశారా? యేసు విగ్రహారాధన చేశాడా? మరి ఎవరు విగ్రహారాధన చేశారు? ఉండండి, మళ్ళీ వెనకెళ్ళాలి ఆదివారం, దానికి మళ్ళీ పుస్తకాలు తెచ్చుకోవాలి. అయ్యో, ఏంటంటే అలా. ఎఫ్రాయిము ఏం చేశాడు? విగ్రహాన్ని కలుసుకున్నాడు. వాడిని అట్ట వదిలేండి అన్నాడు, వాడిని తొలగించాడు. దాను గోత్రాన్ని తొలగించేశాడు. ఆమేన్.
వాళ్ళ ప్లేస్లోకి మళ్ళీ యోసేపు వచ్చాడు. తర్వాత లేవి వచ్చాడు. ఆయన తొలగించలేదు, చేర్పులు కూడా లేదు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళు. ఏమేన్? అయితే ఎఫ్రాయిము మనష్షేలు అర్ధభాగాలు అన్నమాట. అవన్నీ అర్ధభాగాలు. అవి యాకోబు సాధించినటువంటి దాంతో మరి అతను యోసేపుకి ఒక భాగాన్ని ఇచ్చాడు, ఇంకొక భాగాన్ని చెరుసగం చేసి మనవాళ్ళకి ఇచ్చాడు. వాటిల్లో వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏమేన్? అది చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అక్కడ మరి అందరూ ఉన్నారో లేదో చూద్దాం. మనం చదువుకున్నాం మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయం 25 నుండి 30 వరకు. యెరోబాము, రెహబాము వీళ్ళిద్దరి కాలంలో ఏం జరిగింది? యెరోబాము ఏం చేశాడు? రెహబాము అంటే యోధారాజు, యెరోబాము అంటే ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలను కలిగి ఉన్నాడు. వీరు మరలా యెరోబాము ఉన్న ప్రాంతం యెరూషలేము. అక్కడ యెహోవా మందిరానికి కానీ ఒకవేళ జనులు వెళితే అక్కడికి వెళ్ళడాన్ని బట్టి అక్కడున్న రాజు హృదయానికి వాళ్ళు దగ్గరగా వెళితే మరలా వాళ్ళు తమ రాజు అని ఒప్పేసుకుంటే మరి నా బతుకేమైపోద్ది అనుకుని ఆలోచన చేసి బేతేలులో ఒకటి, దానిలో ఒకటి బంగారు దూడలను చేయించి ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన దేవుడు లేక దేవతలు ఇవే అని చెప్పాడు. ప్రజలు అలాగనే పోయారు. ఏమేన్? దానిలో ఒకటి, బేతేల్లో ఒకటి. అతను ఎత్తైన పర్వతాలుగా లేకపోతే ఎత్తైన మందిరాలుగా వాళ్ళు పెనియల్లో ఒకటి కట్టించాడు. హల్లెలూయా. షెకెములో ఒకటి కట్టించాడు. ఎఫ్రాయిము విగ్రహాలు కలుసుకున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17లో ఎఫ్రాయిము విగ్రహములను కలుసుకొనెను. చదవరేంటండి? ఉందా? 4:17 హోషేయ. ఎఫ్రాయిము అదిగండి. సో విగ్రహాలను కలుసుకున్న వాడిని అలాగే ఉండనేమన్నాడు. వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయటం? వాడేదో పైకి ఏదో నటిస్తున్నాడు. వాస్తవానికి తన మనసులో తన కోరిక అదే. ఇప్పుడు ఏందో చెప్పాను కదా, ఆయన గారు అయ్యగారు అన్నాడు. వాడు తాగుడాత్మ పోనిచ్చుకోవాలా, ఏదో చూశాడు, అవకాశం దొరికింది, ఒక నెపం ఎవడి మీద దోసేసాడు, తాగేసి వచ్చేసాడు. ఎవడు అన్నాడు, ఇంటికి వచ్చేసాడు. ఎవడు వంకతో చేయరాని చేశాడు. వచ్చిదే, ఇది అతని కోరిక. ఇది ఇతను ఇప్పుడే కాదు, ఎప్పుడు వదిలినా అదే చేస్తాడు. తిరిగి జన్మించని వాళ్ళు అన్నమాట వీళ్ళు. అంటే ఇంకా పాత ఆత్మ ఉంది కనుక పరిశుద్ధాత్మను వాళ్ళు పూర్తిగా పొందుకోవాలా, తిరిగి జన్మించాలి. తిరిగి జన్మిస్తేనే తప్ప ఒకడు పరలోక రాజ్యమును చూడలేడు అని ప్రభు అని యేసు చెప్పాడు. గ్లోరీ. ఏమంటే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నిత్య జీవంలోనికి ఎంతమంది వస్తున్నారు? కొందరు. అందరూ వస్తున్నారు. పరలోకానికి అందరూ వస్తున్నారు. పరలోకానికి రానంటూ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అయితే అందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఆమేన్. అంతేనండి. తిరిగి జన్మించని వారు అనేకులు నిత్య జీవమునకు వెలుదరను లేఖన భాగం మనం చూడగలం. జగత్ పునాది వేయబడక మునిపే గ్రంథములో వ్రాయబడిన పేర్లను గుంపుకు చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రంథములో నుండి తమ పేర్లను పోగొట్టుకొనరు.
మరొక గుంపు వారి పేర్లు గ్రంథములో రాయబడినను తొలగించబడుట జరుగును. హల్లెలూయా. వేరొక గ్రంథం ఉంది. క్లియర్. ఇప్పుడు జీవ గ్రంథం అన్నా గొర్రెపిల్ల జీవ గ్రంథం అన్నా ఒకటే. వేరొక గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథములో పేర్లు తొలగించబడతాయి. ఆ తొలగించబడిన వారి పేర్లు, లేకపోతే ఆ గ్రంథములో ఉన్న వారి పేర్లు, లేకపోతే ఆ గ్రంథములో గల పేర్లు కలిగిన వాళ్ళందరూ తీర్పులోకి వస్తారు. క్లారిటీ అర్థమైంది ఇప్పుడు? ఏంటి అది? దాన్ని కూడా మనం జీవ గ్రంథం అంటున్నాం, కానీ అది గొర్రెపిల్ల జీవ గ్రంథం లాంటిది కాదు. అదొక గ్రంథము, తమ పేర్లను కలిగి ఉన్నారు. ఆ గ్రంథములోని పేర్లు తొలగించబడతాయి. ఇప్పుడు 70 మంది శిష్యులు ఉన్నారు కదా, వారి పేర్లు పరలోకములో రాయబడ్డాయి, అంతేగాని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి మనం ప్రకటన 20లోకి వెళ్దాం. ప్రకటన 20. వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును. అదిగో చూసావా, ఇక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథం అలా కామన్గా చెప్పేశాడు. అంటే ప్రవక్త అన్నాడు, ఇవి అనేక పేర్లతో పిలువబడుతుంది. ఇదే సందర్భాన్ని బట్టి పిలువబడుతుంది. జీవగ్రంథము వేరొక గ్రంథము. అర్థమైందా? మరేం అర్థమైందా? సమాధానం అర్థమవుతుందా? ఏంటి సార్? ఈ రెండు ఒకటే ఇప్పుడు. అయితే ఒక్కోసారి గొర్రెపిల్లాన్ని వాడుతున్నాడు, లేదు జీవగ్రంథం అంటున్నాడు. ఇప్పుడు ఎవరి ఇందులో పేర్లు అస్సలు సమస్య లేదు. ఫౌండేషన్ ఆఫ్ బిఫోర్ ఫౌండేషన్ అది ఆఫ్ ద వరల్డ్, ప్రపంచము లేక జగత్ అనేది వేయబడక మునిపే ఆ గ్రంథం ఉంది. అది తన జీవం, క్రీస్తు జీవం. అందుకనే ప్రవక్త అక్కడ చెప్పాడు, క్రీస్తు జీవగ్రంథం అని గొర్రెపిల్ల జీవగ్రంథం అని నానా పేర్లతో పిలువబడింది. ఆయన రక్తంతో రాసిన పేరు తొలగించటం అసలు దాంట్లోది ఏం లేదు. వాడు ఇక్కడికి వచ్చి ఇంక ఏమి చేయడు, ఆయన కొరకు మాత్రమే నిలబడతాడు. ఏం చేయడు, ఇంకా ఆయన ఒక్కడే చేసుకుంటూ వెళ్తాడు. తాను ఎవరు అనేది, నేను క్రీస్తు వాడను, క్రీస్తు సంబంధిని, బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇంకా పెందలకాడ వెళ్ళిపోవచ్చు నేను అంటాడు. అర్థమైందా? ఏంటి బ్రతకటం అంటే క్రీస్తే, చావైతే మేలు. ఎందుకంటే ఇంక పెందలకాడ వెళ్ళిపోవచ్చు నా ముందు వరుసలో ఆ బహుమానం పొందుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. వీళ్ళకి అసలు ఈ లోకం మీద కానీ, లోక ఆశల మీద కానీ, శరీరాల అవయవాళ్ళు ఒకటికొక దాంతో పోరాడుకోవటం కానీ, ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని వాక్యంతో చంపేశారు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఒకసారి దీన్ని ఇక్కడ పట్టుకుని ఒకసారి ఇటు వెళ్ళొద్దాం. హల్లెలూయా. చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం.
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో చూశారా? ఇప్పుడు ఏంటంట? జ్ఞానులను పిలవలా, ఘనులని పిలవలా, గొప్ప వంశం వాళ్ళని పిలవలా. అనేకులు కాదు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఇది ముందు నిర్ణయాన్ని బట్టి వాడు అట్లా ఉంటాడన్నమాట. అంటే వ్యతిరేకమైన వ్యక్తిగా చేశాడు. అంటే వీళ్ళు సామాన్యతలో ఉంటారు, సామాన్యంగా ఉంటారు, ప్రతిదాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. సీరియస్గా తీసుకున్నాడంటే వాక్యాన్ని మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయాల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనల్లకపోయిరి. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరం, నరహత్య, కలహం, కపటము, వైర్యమును వాటితో నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములు ఆడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఎవరు వీళ్ళు? వేరొక గ్రంథములో ఆ మృగమునకు నమస్కారం చేసేవాళ్ళు, ఆ మృగం యొక్క అధికారము కిందకు వెళ్ళేవాళ్ళు, వారు మరణమునకు పాత్రులాళ్ళు. మరణమునకు పాత్రుడైన వాడు జీవగ్రంథములోనికి ఎట్లా వస్తాడు అసలు? వారిని వేరు చేశాడు, వీరిని వేరు చేశాడు. వీరి జీవితాలు వేరు, వాళ్ళ జీవితాలు వేరు. రెండిటిని ఆయన ఒకే ఘాటుకి కట్టేయటంలా దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. హల్లెలూయా. చూశారండి? ఈ రోజున నువ్వు నీలో ఆ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఒక్కసారి నువ్వు టచ్ చేసుకో. ఎట్లాగా? ఇప్పుడు ఈ వాళ్ళు సృష్టిని పూజించేవాళ్ళు, సృష్టికర్తను కాదు ఇప్పుడు వీళ్ళు.
ఎందులో సంతోషం అంట? ఇదిగో ఈ కార్యాలన్నీ చేసే వాళ్ళతో కామతృప్తులు అవుతారంట. స్త్రీ ధర్మాన్ని విడిచిపెడతారంట, పురుష ధర్మాన్ని విడిచిపెడతారంట. అబ్బా, కానీ మనం ఎన్నడూ క్రీస్తు ధర్మాన్ని విడిచిపెట్టే రకం కాదు. వాక్య ధర్మాన్ని ప్రకారం మనం జీవించువారమై ఉన్నాం. అందుకని మనం అబ్రహాము యొక్క నిజ సంతానమైన క్రీస్తు సంతానమై ఉన్నాం. నా సంగమా, దేవుని సంగమా, మీరు లోకము నుండి పూర్తిగా వేరు చేయబడ్డారు. ఇది వధువు అన్నమాట. ఇట్టి కార్యాలలో పాల్గొనరు వీళ్ళు. ఇట్టి కార్యాలు వారికి రోత కలిగిస్తుంది, వాంతిని కలిగిస్తుంది అన్నమాట. హేయమైన కార్యాలు ఇవి. పోయిన వారం చెప్పుకున్నాం. అక్కడ ఏం పుట్టిని? అపవిత్రము, అసహ్యము. ప్రతి అపవిత్ర పక్షి పుట్టి ఉనికి పట్టు, అది దయ్యాల నివాస స్థలం అది. సో ఈ దయ్యాలు ఎన్నడూ కూడా ఒక దేవుని కుమారుడి దగ్గరికి రాలేవు. కారణం, అతను వాక్యమై ఉన్నాడు. అపవాది దేవుని కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు అంటే ఏంటో చూపించాడు ఆయన. అప్పుడు వాడు ఎగిరి పారిపోయాడు. గ్లోరీ. అలాగే ఇప్పుడు దేవుని కుమారుడు కుమారత్వం నీకు ఇవ్వబడిందా? అదే కుమారత్వం ఆత్మే కదా, పరిశుద్ధ ఆత్మ ఈ శరీరంలోనికి ప్రవేశపెట్టాడు కదా దత్తపుత్ర ఆత్మ ద్వారా. ఇప్పుడు నీవు కూడా అదే ఆత్మ కలిగినప్పుడు తప్పక వాడిని ఎదిరించి తరిమేస్తావాడిని. అసలు లోబడేది లేదు, అంగీకరించేది లేదు. హల్లెలూయా. అందుకనే గ్రంథాలు ఓడదీయబడ్డాయి అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం 20:2 మనం చదువుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఆ తీర్పులకు వస్తున్నారు. ఇప్పుడు వేరొక గ్రంథం ఉంది, అక్కడ జీవ గ్రంథము ఉంది. ఈ జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చి చూద్దామా? రోమీ పత్రిక 8:12, 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. వీరి కోసమండి 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుంది. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఇది వధువుకి డూప్లికేట్ వధువుకి తేడా. దేవుని కుమారుడికి దేవుని కుమారుడును అనుకొను వాడికి తేడా. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన విషయం గ్రహించారు. ఇప్పుడు
ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేక జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో, ఎవరి పేర్లు తుడిచిపెట్టబడతాయో, ఈ పేర్లు ఎన్నడూ తుడిచిపెట్టేది లేనే లేదు. పోయిన వారం చెప్పుకున్నాం. మోషే అన్నాడు, ప్రభువా వీళ్ళందరూ నువ్వు మన్నించయ్యా అన్నాడు. ఒకవేళ అలా కాకపోతే నా పేరు నీ గ్రంథంలోంచి తీసేయమన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు? నా ఎదుట ఎవడు పాపము చేయనో వాడినే నేను తొలగిస్తాను తప్ప నీది నేను తొలగించను అన్నాడు. అంటే ఇప్పుడు మోషే ఏమై ఉన్నాడు? ఇప్పుడు అతను గ్రంథములో తన పేరు ఉంది. ఇక్కడ ఇది దేవుని యొక్క పరిశుద్ధుల గ్రంథము. ఇందులో ఎవడు కూడా తప్పుకునేది లేనే లేదు. వీరిని ఎవ్వరు కూడా తప్పించలేరు. ఏది కూడా తప్పించలేదు. శ్రమలు వస్తాయి, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. అంటే కాలిపై తగ్గించి మనం పోతాం అన్నట్టుగా వస్తాయి. ఆ శ్రమలు కూడా వీళ్ళు పట్టించుకోరంట. పెళ్ళాన్ని తిట్టింది, మొగుడు తిట్టాడు, అమ్మ ఎట్ట అంది, నాన్నెట్ట అన్నాడు, బావ ఎట్ట అన్నాడు, వాళ్ళు అసలు నాతో మాట్లాడతలేదు, ఇంటికి రానియట్లేదు, అసలు మాతో మాట. ఈ వేస్ట్ మాటలు. నువ్వు నిజంగా వాక్యపు మనిషివైతే నీకు ఎవ్వడు అక్కర్లా, నేను నీకు తోడై ఉన్నానని ఆయన ప్రభువు చెప్పాడు. ఆయన తోడుండి చాలు, వీళ్ళ తోడు అక్కర్లేదు. ఇక వీళ్ళు ఎంతవరకు తోడుంటారు? ఒక గంట ఉంటారు, అరగంట ఉంటారు, గట్టిగా ఉండమని అసలు. కానీ అడిగినను అడగపోయినను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. గ్లోరీ. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆమేన్. అది పాపము మరణం అనే నియమాల నుంచి ఈరోజు వధువుని విడిపించింది దేవుని యొక్క ఆత్మ. కనుక నాకు మరణం లేదు, నాకు పాపము లేదు. అంటే నా పేరు వేరొక గ్రంథములో లేదు, నా పేరు ఇప్పుడు జీవ గ్రంథములో ఉంది, లేక గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంది. కనుక ఈ గ్రంథములో ఉన్న వానికి శిక్ష లేదు. అంటే వీళ్ళు తీర్పులోనికి రారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వాళ్ళు రారు. వేరొక గ్రంథములో వాళ్ళ పేర్లు దాఖలైనవి కదా. ఆ వేరొక గ్రంథములో ఎవరి పేర్లు అయితే ఉంటాయో అవి తొలగించబడతాయి అవసరమైతే. ఇప్పుడు ఆ పేర్లు కలిగిన పుస్తకంలో కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన ఎదుటికి వస్తారు. ఇప్పుడు ఆయన మేకల్లో నుండి గొర్రెను వేరుపరచున్నట్లుగా. ఫిలిప్ గారు అర్థమవుతుందా? మాట్లాడగలుగుతారా? అంత శక్తి లేదంటావా? మేకల్లో నుండి గొర్రెల్లో నుండి మేకల్లో కాదు, కలిసిపోయినవి వేరు చేశాడు. వీటికి గొర్రెలకును మేకలకును తీర్పు ఉంది. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యక వలె బుద్ధి లేని కన్యకల వలె వాళ్ళు ఉన్నారన్నమాట. గ్లోరీ. వేవేల మంది పరిశుద్ధులు ఆయనకు పరిచారం చేస్తున్నారంట. కోట్ల మంది మనుషులు ఆయన ఎదుట ఉన్నారంట. దేనికి? తీర్పుకై. కోట్ల మంది మనుషులు తీర్పుకై ఉన్నారు. వేవేల మంది పరిశుద్ధులు పరిచారం ఎవరు చేస్తారు? కొద్దిమంది అంట. చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేవి. కోట్ల కొలది మనుషులు. ఇప్పుడు ఎవరు పరిచర్య చేస్తారు? భార్య భర్తకు పరిచర్య చేస్తుంది. ఆమేన్.
దానియేలు 7:9-10 ఏమంటున్నాడంటే, ఆయనకు పరిచర్య చేయవారు పెండ్లి కుమార్తెయే, భర్తకు సేవ చేసేది భార్యే కదా. వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నారు? ఆయనకు పరిచర్య చేయవారు, ఆ వేవేల మంది పరిశుద్ధులు ఉన్నారే, వాళ్ళు ఏమంట పెండ్లి కుమార్తె భాగం. వాళ్ళు ఎవరండి? పెండ్లి కుమార్తె భాగం. భర్తకు సేవ చేసే భాగ్యం ఎవరికి? నేను నీకు సేవ చేయను ఇంకోటి చేస్తానని అది భార్య కాదు, అది తన స్త్రీ ధర్మాన్ని అది వదిలేసింది. మరణానికి పాపమునకు కారకురాలన్నమాట. తీర్పులోకి వస్తారు వాళ్ళు. అయితే ఈ నీతిమంతులు ఎందుకు తీర్పులో ఉన్నారు? ఇక్కడ గొర్రెల్లో నుండి మేకలు వేరు చేశారు కదా. పోయిన వారం కాక పై వారం అదే కదా. మరి ఈ గొర్రెలు మేకలు, గొర్రెలు ఎక్కడ ఉండాలా? గొర్రెలుగా ఉండాలా, కానీ ఇవి అది వీటికి నాయకులు అయ్యాయి. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఏం చేయాలి? మేక ఏం చేయాలి? హల్లెలూయా. నేను ఒక చీర కొనుక్కోవాలనుకుంటున్నాను, మేక ఎట్లాంటి చీర కొనుక్కోవాలి? నేను ఒక బంగారు వస్తువు చేయించుకుంటున్నాను, మేక ఎట్లా చేయించుకోవాలి? నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, మేక ఎప్పుడు వెళ్ళాలి? అర్థమవుతుందా? ఏంటిది? గుర్రకి ఇది దాని రూట్లో వెళ్తుంది. ఇవాళ మంచిది కాదు, ఆగా రేపు పెట్టుకో. ఎస్ మేక. గొర్రె ఎవరు మాట అంటుంది? అందుకని గొర్రె ఎప్పుడంటే కషాయోని నమ్ముద్దంట, కాపర్ని నమ్మదంట. అది ఎవరు నమ్ముద్ది అంతకు ఎక్కువగా? కాపర్ని అయితే, ఎందుకంటే కొడతాడని చూస్తుంది, ఆడైతే నరుగుతాడు. అసలు అజ్జోతల్లా కర్రను చూసి భయపడుతుంది కానీ కత్తిని చూసి భయపడుతులా. అంత తెలివైందనమాట ఈ ప్యాని. తీర్పులోకి ఎందుకు వచ్చారు ఈ నీతిమంతులు, ఈ గొర్రెలు? చూద్దాం. అయితే ఈ నీతిమంతులు ఎందుకు తీర్పులో ఉన్నారు అనే ప్రశ్న మీకు వచ్చును. వీరు మొదటి పునరుద్ధానమునకు అర్హులు కానందున రెండవ పునరుద్ధానములో తీర్పులో నిలిచి ఉన్నారు. వీళ్ళకి మొదటి పునరుద్ధానంలో వీళ్ళకి ఏం లేదు, అవకాశం లేదు. మేకలు గొర్రెలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గొర్రెలు ఎవరు? నీతిమంతులు. వీళ్ళు అనీతిమంతులు. కనుక ఇప్పుడు వీళ్ళకి తీర్పు, వీళ్ళకు కూడా తీర్పు ఉంది. ఇప్పుడు వీళ్ళు రెండవ పునరుద్ధానములోనికి వస్తున్నారు. వీళ్ళు మొదటి పునరుద్ధానం. కనుక వీళ్ళకి తీర్పు లేదు. ఎందుకని వీళ్ళు గొర్రెపిల్ల భార్య. ఆ గొర్రెపిల్లకు వీరు వధువై ఉన్నారు, పెండ్లి కుమార్తె అయి ఉన్నారు. క్రీస్తు యేసునందు వీళ్ళు ఉండడాన్ని బట్టి. ఆమేన్. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. ఎందుకు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయక నియమము పాప మరణములలో నుండి వారిని విడిపించింది. ఓకేనా? ఎవరిని విడిపించింది ఈ భూమి మీద? ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వీరు పాపములకును లేక మరణమునకును లోను కాకోకుండా ఆ రక్తం ఆల్రెడీ ముందే చిందించాడు కనుక ఆ రక్తం ఇప్పుడు అప్లై అయ్యింది.
కనుక ఇప్పుడు వీళ్ళకి తీర్పు లేదు, శిక్ష విధి లేదు. కనుక వీరు తీర్పులోనికి రారు. వీరు గొర్రెపిల్ల భార్య. వీరెవరు ఇప్పుడు? వేరొక గ్రంథములో తమ పేర్లను కలిగి ఉన్నవాళ్ళు. వీరేమై ఉన్నారంటే ఇప్పుడు రెండవ పునరుద్ధానంలోకి వస్తున్నారు. వీరు తీర్పు అనంతరం, ఈ రెండవ పునరుద్ధానములో తీర్పు అనంతరం వీళ్ళు పోయిన వారం చెప్పుకున్నాం కదా, నిత్య నరకముకు లేతే నిత్య శిక్షకు, నిత్య జీవమునకు. లోకాసువార్త 25:46 వచనం. లోకాసువార్త 25:46 వచనం. వీరు మత్తయి 25:46 వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ఇప్పుడు మన ఆదివారం చెప్పుకున్నాము, అక్కడ రెండు నిత్య జీవాలు లేవు, నిత్య మరణము లేదు, నిత్య జీవం లేదు. సారీ, ఒకటే నిత్య జీవం ఉంది, నిత్య నరకం అనేది లేదు. దాని తేడా వివరించాం. అది తెలుగులో పద ఉచ్చారణ తప్పు అని. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ఒకటి, ఇటర్నల్ లైఫ్ అని ఒకటి ఉంది. ఎవర్ లాస్టింగ్ అంటే ఏంటి అనుకున్నాం? ఈ గొర్రెలు ఎక్కడికి వస్తున్నాయి? తీర్పులోకి వస్తున్నాయి. ఈ తీర్పులోకి వచ్చిన ఈ గొర్రెలకు ఆయన పనిష్మెంట్ ఇస్తున్నాడు. అయోన్యన్ అని చెప్పుకున్నాం. ఏంటది? గ్రీక్ పదము, గ్రీక్ లెక్సికాన్ ప్రకారము అయోన్యన్ అంటే అర్థం ఏంటి? ఏ టైమ్ ఆఫ్ పీరియడ్. మర్చిపోయారు, అయ్యో. ఏ స్పేస్ ఆఫ్ టైం అంటే కొంతకాలము వరకు, కొంత సమయం వరకు మాత్రమే పనిష్మెంట్. నిత్య పనిష్మెంట్ కాదు అది. ఎప్పుడు పనిష్మెంట్ ఉండదు, శిక్ష ఉండదు. వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి, అంటే ఇప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? పనిష్మెంట్లోకి వెళ్ళారు. కారణం, వాళ్ళ దగ్గర ఆత్మ, ఆ నూనె లేదు. వారు ఎవరో మాటలు విని వాళ్ళు పోగొట్టుకున్నారు. కనుక వేరొకరి మాటలు వింటాను బట్టి శిక్ష. కనుక ఇప్పుడు తీర్పులోకి వచ్చారన్నమాట నీతిమంతులు. తీర్పు ప్రకటించిన తర్వాత పనిష్మెంట్, శిక్షలు ఉంటాయి. ఆ శిక్ష ఎంతకాలం ఉంటుంది అనుకున్నాం? అయ్యో, కొన్ని కోట్ల సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది. 1,000,000 years అన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు బహుశా అయి ఉండొచ్చు. ఎందుకు? వాళ్ళు చేసిన ఆ పాపాలను బట్టి మరణానికి వాళ్ళు కారకులయ్యారు. కాబట్టి వారి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేక జీవగ్రంథంలో లేకపోవటాన్ని బట్టి, వారి పేర్లు వేరొక గ్రంథంలో రాయబడ్డాన్ని బట్టి జరిగింది. అలాగే పనిష్మెంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆ పనిష్మెంట్ అనంతరం వారు మరలా ఎక్కడికి వస్తారు? ఇప్పుడు పరలోకంకి వస్తారనమాట. తీర్పు తర్వాత ఎక్కడికి వస్తారు వాళ్ళు? అదనమాట. వీళ్ళకి నిత్య జీవం అప్పుడు వస్తుంది. నిత్య జీవం మాత్రం ఉంది. ఇప్పుడు ఎట్లాగా? మన కోర్టులో మన జడ్జి గారు ఒక అపరాధిగా ఎంచబడిన తర్వాత అతను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. నీకు కారాగార శిక్ష విధించాం, యావజ్జీవ కారాగారం అన్నాడు. అప్పుడు 14 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేస్తారు. వేసిన తర్వాత ఏం చేశారు? ఎందుకు వచ్చాడు? అతను చేసిన అపరాధాలను బట్టి అతను శిక్షించబడ్డాడు. తర్వాత ఏమైందండి విలుపు గారు? అతను కారాగారంలో ఉంటాడా? ఆ శిక్షాకాలం ముగించబడిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. బయటకు వచ్చేసాడంటే మామూలు జీవితంలోకి వచ్చేసాడు. స్వతంత్రత వచ్చేసింది కదా. అందరూ ఎక్కడున్నారో ఇప్పుడు ఇతను కూడా ప్రత్యేకమైన స్థలంలో ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా వచ్చేసాడు. కానీ ఇతనికి బాగా దోల తీరిపోయింది అనమాట.
హల్లెలూయా. ఇప్పుడు అలాగే నీతిమంతులు కూడా ఆ తీర్పులోనికి రావటాన్ని బట్టి పీరియడ్ ఆఫ్ ఆర్ స్పేస్ ఆఫ్ పనిష్మెంట్లోకి వాళ్ళు రావటాన్ని బట్టి ఆ పనిష్మెంట్ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా నిత్య జీవంలోనికి వస్తున్నారు. అంటే పరలోకంకి వచ్చిన వాళ్ళు నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవంలో వాళ్ళు ప్రవేశించారు. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవని పేర్లు అయితే వ్రాయబడ్డాయో ఎంత మాత్రం తొలగించబడేది లేదు. వాళ్ళు వీరికి సంబంధం లేదు. వారు సజీవులుగా ఉండగానే, బ్రతికుండగానే వాళ్ళు ఎత్తబడతారు. వారు మొదటి పునరుద్ధానంలోకి వస్తారు. వాళ్ళు క్రీస్తు తోటి వారసులు అన్నమాట. వీళ్ళు 1000 ఏళ్ల పాలనలోనికి వస్తారు మళ్ళా. హల్లెలూయా. 1000 ఏళ్ల పాలనకు వచ్చేది కూడా వీళ్ళే, పరిపాలన చేసేది వీళ్ళే. ఆయనకు వేవేల పరిశుద్ధులు పరిచారం చేస్తున్నారు కదా. ఏంటా పరిచర్య? ఈ ప్రపంచాన్ని ఏలటమే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జనులను వాళ్ళు ఏలబోతున్నారు. హల్లెలూయా. ఓ, అది అద్భుతమైన సమయము. 1000 ఏండ్ల పరిపాలన కాలము. అది ఎవరి యొక్క హక్కు? అది వేరొక గ్రంథంలో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రెండవ పునరుద్ధానంలోనికి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మొదటి పునరుద్ధానానికి యోగ్యులు కారు, ఎందుకంటే వాళ్ళ భాగం అక్కడ లేదు. ఇప్పుడు ఒకసారి ప్రకటన గ్రంథం చదివి ముగించుకుందాం. ప్రకటన 20లోనికి వెళదాం. 13వ వచనం. ఇప్పుడు 12 చదివామా? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను, వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుణములో పడవేయబడెను. ఇప్పుడు 13వ వచనం మరొకసారి. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వీరికి మొదటి పునరుద్ధానములో భాగము లేదు గనుక వీరు రెండవ పునరుద్ధానంలోనికి వచ్చారు గనుక వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. కనుక ఇక్కడ ఏం పొందారు? వీళ్ళు తీర్పులోకి వచ్చారు. తీర్పులోకి వచ్చిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. సో అంత త్వరగా ఏమి వీళ్ళు నిత్యత్వంలోనికి రాలేరు. ఓకేనండి. నెక్స్ట్ 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుణంలో పడవేయబడెను. సో తీర్పు అయిపోయిన తర్వాత, అంటే అక్కడ నేరగాళ్ళు లేకపోయినప్పుడు, దోపిడీగాళ్ళు లేనప్పుడు, ఇంక జైళ్ళు ఉంటాయా? జైలుతో పని ఏమైనా ఉందా? ఉండదుగా. ఏమండి, అర్థమైందా? వీళ్ళందరూ తీర్పులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మృతులోకం దేనికి? ఇంకా అగ్నిగుండం పడవేయటం జరిగిందనమాట. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఇప్పుడు చదువుతాం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ముందేమైంది? క్రియల చొప్పున తీర్పు పొందారు. తీర్పు అయిపోయిన తర్వాత ఏమైంది? మృతులోకం ఉందా ఇంకా? అంటే మరణం అనేది ఉందా? ఉందా? ఇంక లేదుగా, అయిపోయింది. ఇంకా అంటే నరకం ఆ భాగం అనేది అంతా, ఇంకా మరణం అనేది, పాతాళ లోకం అనేది లేదు ఇంకా. సో అది తీసేశాడు. ఇంకొకటి ఉంది ఇప్పుడు అక్కడ. ఏంటది? ఒకసారి మీకు అర్థం అవటం కోసం. పాతాళము అంటే మరణం, తర్వాత అగ్ని గుండం.
ఇప్పుడు ఈ పాతాళం వశమయ్యేది ఎవరు? మరణం వెళ్ళేవాళ్ళు కదా. ఎవరు వీళ్ళు? అపరాధాలే కదా, అంటే తీర్పులోకి వచ్చేవాళ్ళు కదా. ఈ తీర్పులు అమలైన తర్వాత మరణము పాతాళలోకం ఏమైపోయింది? తీసేసాడు. ఏం మిగిలింది ఇప్పుడు? అగ్నిగుణం ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఎవరికి? మళ్ళీ తీర్పు అంటావా? ఈ మరణము పాతాళలోకం అనేది ఎవరికే? గ్రంథములో పేర్లు ఎవరైతే లేవో వాళ్ళకి. వాళ్ళు సృష్టిని పూజించడం, ఇక ఇవన్నీ చేయటం, ధర్మాలు అధర్మాలు చేయటం, ఇవన్నీ చదివేంగా. సో భ్రష్టత్వం మనసులోకి వచ్చేసారుగా. వాళ్ళు మేకలతో పాటు గొర్రెలు మేకలతో పాటు కలిసిపోయినాయి కదా. వీళ్ళకి తీర్పు వచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మేకల్లోంచి వేరు చేశాడు, తీర్పు తీర్చాడు. ఓకే, వీళ్ళన్నమాట అపవాది, దాని సంబంధులు. ఇప్పుడు వీళ్ళని ఎక్కడ వేస్తున్నాడు? ఇప్పుడు అది ఇది రెండవ మరణం. ఎందుకు? వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఏంటి అర్థమైంది? ఇప్పుడు ఏమర్థమైంది? వాళ్ళ పేర్లు అసలు, కానీ వీళ్ళు మేము వాళ్ళు ఒకటే అని చూపిస్తా వచ్చారు ఇప్పటి వరకు. మేము పరిశుద్ధులమే, మీరు పరిశుద్ధులు అన్నారు. మాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది అన్నారు. ఎక్కడ? హక్కుదారులు వెళ్ళిపోయారు. ఈ పరలోకంకి వచ్చి ఈ జీవులందరినీ మోసం చేసినాయి. ఈ గొర్రెలన్నింటినీ ఆ దొడ్లోకి వెళ్ళిపోయినాయి. ఈ గొర్రెలు వేరే దొడ్డువి. ఆయన స్వరం వినే గొర్రెలు ఇవి ఎవడు పడితే ఆడు స్వరం వినే గొర్రెలు ఇవి కషాయుని నమ్మే గొర్రెలు అన్నమాట. ఇవి ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మే గొర్రెలు అన్నమాట. హల్లెలూయా. రెండు ఉన్నాయి. ఇప్పుడు అగ్నిగుండం అనేది అపవాదికి, దాని సంబంధులకి. ఇప్పుడు జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. గొర్రెలు మాత్రం ఏమైపోయినాయి? ఇక్కడ తీర్పు తీర్చబడిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ నిత్య జీవం వెళ్ళిపోయినాయి. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు మాత్రం అనుభవించాలి. ఇది ఎట్లాగా? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు మరియు లాజరు లాగా. ఇది మీకు అర్థం అవ్వాలంటే, ధనవంతుడు లాజరు ఏం చేశాడు? అబ్రహాము రొమ్మునికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు నరకంలో వెళ్ళిపోయాడు. అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు. ఇప్పుడు అక్కడ అతను ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనతో నీళ్ళలో ముంచి తన నాలుకను చలార్చుమని. ఇది a space of punishment, a time of punishment, everlasting punishment. అర్థమైందండి? ఎందుకు ఇది కనబడుతుంది? మరలా ఇతనికి అక్కడ ఆ నిత్యత్వంలో ఎలా ఉన్నారు ఏంటో కనపడుతుంది. జైలు చేసినోడికి బయట ఉన్నవాడు కనపడతారు. వాడిని అక్కడో వేయలేదు కదా పనిష్మెంట్ ప్లేస్లో, ఆళ్ళ మధ్యలోనే వేసింది. అక్కడెక్కడ ఒక మూలలో వేసాడు కదా. అందుకని వీడికి పద్దాక బయటికి వెళ్ళాలని తాపత్రయం పడేది. ఆ బయట లోపలికి వస్తున్నారా లేదా, వెళ్తున్నారా లేదా, ఇవన్నీ చూసింది వాడికి మంట వస్తుందా లేదా. అందుకోసం ఎట్లాగైనా తప్పించుకుని పారిపోవాలనుకుంటాడుగా. ఏంటి అర్థమవుతుందా? అలాగే ధనవంతుడు కూడా పైన ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూడగలుగుతున్నాడు.
అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చూడగలుగుతున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ ఏంటంటే అతను చూడగలుగుతున్నాడు. వీడు పొందేటువంటి ఆ పరిణామాలు ఏంటో వాడికి అర్థమవుతున్నాయి. నేను ఇంక ఎక్కువ కాలం ఎక్కడ అక్కడికి వచ్చేతాను అంటున్నాడు. అని పంపించే అంటున్నాడు. లేదు నాయన, పనిష్మెంట్లో ఉన్నావు నువ్వు కొంచెం నీ పనిని ముగించుకుని ఆ శిక్షాకాలాన్ని ముగించుకుని వచ్చేస్తావులే, కంగారు పడమాక అని ఓదార్పు అన్నమాట. లేదు కొంచెం త్వరగా పంపించండి ఏదో ఒకటి అని అంటున్నాడు. క్లియర్? ఇప్పుడు అర్థమైందా? అది ఇప్పుడు లాజరు ఉన్నది వేరు, ధనవంతుడు ఉన్నది వేరు. ఇక్కడ ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడాన్ని బట్టి అతని పేరు వేరొక గ్రంథంలో ఉంటాన్ని బట్టి, లాజరు పేరు గొర్రెపిల్ల గ్రంథంలో ఉంటాన్ని బట్టి ఇద్దరు వేరు చేయబడ్డారు. హల్లెలూయా. అతని యొక్క స్థలం వేరే, ఇతని స్థలం వేరే. అంటే ఇక్కడ యాతన పడుతున్నానంటే నేను కూడా అక్కడ ఉండే వ్యక్తినే, నన్ను ఇక్కడ అనవసరంగా పడేశారా అంటున్నాడు. ఇప్పుడు ఈ గొర్రెలు ఆ గొర్రెలు కలిసే ఉంటాయి కదా, కలవాలి కదా. కానీ కొన్ని కారణాల చేత ఈ గొర్రెలు ఎవడేనమన్నాడు రాడు మాట నిన్ను అని అంటాడు. ఏం చేయలే అంటాం. కానీ అప్పటికి అంత అయిపోయింది. ఎన్నకూడని మాటలు ఎన్నేసాం కదా, అంటే తినేసిన తర్వాత అరుగుదల వచ్చేది, బ్లడ్లో కలిసిపోద్దిగా. సో శరీరానికి పాపం అంటుంది కదా, పాపానికి శిక్ష ఉండాలిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలను మీరు గమనించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ విషయం స్పష్టంగా తెలుసుకున్నట్టుకే మత్తయి 25:31-46 వచనాలు చదవండి. ఇక్కడ చెప్పబడిన గొర్రెలు నిజంగా ఆయన గొర్రెలు కావు. అంతకు ముందే ఆయన వాక్యస్వరమును వినని ఆయన గొర్రెలు నిత్య జీవమును పొంది తీర్పును తప్పించుకునినవి. ఇది ధవళ సింహాసన తీర్పు సమయంలోని వాక్యం. అయితే దేవుడు వీరిని నిత్య జీవానికి అనుమతించాడు. దానికి కారణం వారు ఆయన సోదరులకు దయను చూపినందునని. వారు నిత్య జీవానికి తప్ప మరి దేనికిని ఆయనతో సహవారసులు కాలేదు. వారి పేర్లు జీవగ్రంథంలో తప్పక తుడిపి పెట్టబడక ఉండును. దేవుని ప్రజలను ప్రేమించినందున వీరు రక్షించబడిరి. ఈ మొదటి పునరుద్ధానంలోకి వచ్చిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఎందుకు తుడిపి పెట్టలేదు, లేకపోతే ఎందుకు అనుమతించాడంటే నిత్య జీవానికి. ఏ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు? నో వీటి గురించి కాదు, ఈ గొర్రెల గురించి కాదు, ఈ గొర్రెల గురించి తీర్పులోకి వచ్చే గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఇవేం చేసినాయి అంట? వారి సహోదరులు, ఈ గొర్రెలు ఆ గొర్రెలు ఒకటే కదా, ఈ గొర్రెలు ఆ గొర్రెలకు సహాయం చేయటాన్ని బట్టి ఆ అవకాశం తీర్పు బట్టి ఇచ్చాడు. దీంట్లో పోకోకుండా కృప అనమాట అది. అక్కడ తీర్పు అనేది వాళ్ళు కొంచెం కనికరం చూపించాడు. దేనికే కనికరం? నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, మీరు నా దప్పికతో ఉన్నప్పుడు నా దాహం తీర్చారు, నేను బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి నాకు సహాయం చేశారు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నేను హాస్పిటల్లో ఉంటే చూడడానికి వచ్చారు. మంచిది ప్రభువా, నువ్వెప్పుడు ఉన్నావు అన్నాడు. ఈ నా సహోదరులలో మీరు ఎవరికి చేసినను. ఇప్పుడు ఇక్కడ ఈ గొర్రెలకి సహాయం చేస్తే ఈ గొర్రెలకి ఏదో దొరుకుద్ది అన్నమాట. గ్రహించారా? మరి వీళ్ళకి ఎందుకు చేయలేదు ఆయన? అసలు పట్టించుకోవాలా, లెక్కే చేయలేదు అసలు నువ్వెవడు అన్నారు. ఇందాక చదువుకున్నాం, వాళ్ళని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి వెర్రోళ్ళని, అట్లాంటి వాళ్ళు కదా వీళ్ళు. అందుకని వాళ్ళు మేకల నాయకులు కదా, కొంచెం బెడసరిగా ఉంటాయి కదా, కనుక పట్టించుకోవటం మానేసి లెక్కలేనితనంగా వాళ్ళ రేంజ్ వాళ్ళని చూసుకున్నారు మన. కానీ వీరేం చేశారంటే నీతిమంతులు కనుక ఎక్కడో ఏదో కొంచెం దైవత్వానికి సంబంధించిన విషయం వాళ్ళలో ఉంది కనుక
వీరు వారికి సహాయం చేశారు. ఆ కారణాన్ని బట్టి అంట, దాని కారణం వారు ఆయన సోదరులకు దయను చూపినందుననే వారు నిత్య జీవానికి తప్ప మరి దేనికిని ఆయనతో సహవారసులు కాలేదు. అంతే. వీళ్ళు కేవలము నిత్య జీవానికి మాత్రమేనండి ఈ గొర్రెలు. ఆయన సింహాసనంలో భాగం కానీ ప్లస్ ఆయన వారసత్వంలో భాగం కానీ ఆయన జీవంలో కానీ భాగం కానీ ఆయనకంటూ ఏదైతే ఆయన కలగజేసుకున్నాడో దాంట్లో రవ్వంత కూడా వీరికి లేదు. కానీ వీళ్ళకి ఒక ప్రమాణం చేశాడు, మీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. కేవలం ఆ ఒక్క నిత్యత్వం తప్ప. వీళ్ళకి రేషన్ కార్డు లేదు, వీళ్ళకి ఆధార్ కార్డు ఎవరో, పౌరత్వాలు ఏమి లేవు, బతుకుతున్నారు. బతకండి. ఈ లోకంలో మనుషులుగా ఉన్నారు కనుక బతకండి అంతే. కానీ వారసత్వాలు, హక్కులు, భాగాలు, తొక్కతోలని మాట్లాడితే తొక్క తీసేతానన్నాడు. ఎంత ఎంత బాగా ఉంది ఇక్కడ ఈ కాలం యొక్క వర్తమానం. ఎంత చక్కగా దేవుడు మనకు తెలియపరిచాడు. మరి మనకు ప్రవక్త విలియం బ్రన్నమ్ గారిని కానీ మనం పంపించకపోతే మనకి సత్యాలు ఎలా అర్థమవుతాయి? ప్రవక్తలు నమ్ముకున్నవాడు కృతజ్ఞులవుతారంట. నిత్య జీవం అన్నారు. నిత్య జీవం అంటే మామూలు జీవమేక, బ్రతకటమే. అది ఎట్లా ఉంటుంది అంటారా? ఏదేను తోటలో ఆదాములు తిరగటం ఇంకంతే, బ్రతుకుతున్నారండి. మామూలు బతికారు తప్ప ఇంకేమైనా ఎక్స్ట్రా బతికారా? దేనికైనా వారు హక్కుదారులు అయ్యారా? ఏమి లేదే. కానీ దేవుని యొక్క కుమారులు వేరే, వారి హక్కులు వేరే, వాళ్ళ స్వాతంత్రాలు వేరే, వారి అధికారాలు వేరే, వారు సింహాసనాసీనులై ఉన్నవాళ్ళు అది వేరే. దేవదూతలు, శరాపులు, కెరూబులు, ఇవన్నిటి మీద వాళ్ళు పైన ఉన్నవాళ్ళు, దే ఆర్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట. మిగతా అవన్నీ దేవుని కుమారుడు అంటే మామూలు విషయం అనుకుంటున్నావయ్యా? అప్పుడు దేవుని కుమారుడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ గడియక్క వర్తమానంలో నువ్వు ఆ కుమారత్వాన్ని సంపాదించుకుంటున్నావు కదా. పెండ్లి కుమార్తె అంటే మామూలు విషయమా? మహారాజు గారి భార్య అంటే మామూలు విషయమా? మిగతా వాళ్ళు భార్యలో ఉన్నారండి, మహారాజు గారి భార్య ఉంది, ఎంత తేడా ఉంటుంది? అట్లానే మనము క్రీస్తు తోడి వారసులం అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. కేవలం మనం నిత్య జీవానికి కాదు, నిత్య జీవానికి బోడి ఎవడైనా వస్తాడు అంటున్నాడు. ఇప్పుడు కింద పడో మీద పడో ఎట్టగొడ్డ డోర్లో వస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చిన వాళ్ళు అందరూ వస్తారా? రారా? వస్తారు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు రక్షించబడతాడా? రక్షించబడతాడు. భలేవాడు. సో ఆ రక్షణ నియమం వేరే, ఎత్తబాటు నియమం వేరే. ఆయన తోడి వారసులం. ఎలా ఉంటావురా? ఆయన లాగానే ఉంటామంట. ఆయన పోలి మనం జీవిస్తామంట. వీళ్ళు వేరే గొర్రెలే కానీ అవి వేరే గొర్రెలు. ఇప్పుడు మంత్రి గారు నువ్వు సామాన్య ప్రజలు వేరే కాదా? ఎట్ట వేరవుతాడు? ఆడు కానీ 2-3-4 కళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయా? 4-5 చేతులు ఎక్స్ట్రా ఉన్నాయా? అద్ది ఆడు మనిషి, ఈడు మనిషి. అది గొర్రె, ఇది గొర్రె. దేవుని కుమారులగుటకు అధికారమును అనుగ్రహించెను. మీకెట్టు పిలుపుని ఆయన ఇచ్చాడో మీరు చూడండి, మిమ్మల్ని ఆ గొప్ప నిర్ణయంలో పెట్టుకోవటాన్ని బట్టి. అందుకని ఉచితముగా ఇచ్చాడు గనుక దీన్ని నిర్లక్షించేది. ఇంత గొప్ప రక్షణ ఇది. ఉత్తి రక్షణ కాదు, ఇది గొప్ప రక్షణ.
అందుకని కొద్ది మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా లెక్కే కాదు. ఇది అస్సలైన జాతి. ఇది అస్సలు ఫస్ట్ స్టేజ్లో ఉండేది అన్నమాట. ఫస్ట్ ఎస్టేట్ అన్నమాట. ఇది మొదటి తరగతి ప్రజలు మనం, జాస్త కుమారులు మనం, జ్యేష్ఠుల సంఘం మనం. హల్లెలూయా. ప్రప్రథమైనటువంటి దేవుని కుమారులు మనం. అందుకని దేనికి మీరు పడిపోకూడదు, దేనికి మీరు లోబడకూడదు. ఏది మీరు మిమ్మల్ని ఏది వేరు చేయలేదంట. హల్లెలూయా. రైట్. వారి పేర్లు జీవ గ్రంథంలో తప్పక తుడిపి పెట్టబడక ఉండును. దేవుని ప్రజలను ప్రేమించినందున వీరు రక్షించబడిరి. ఆయన బిడ్డలకు వీరు సహాయం చేసి సేవ చేశారన్నట్లో సందేహం లేదు. బహుశా నికోదేము, గమలీయేలు శ్రమల కాలంలో ఆయన బిడ్డలను ఆదరించారేమో. దేవుని సజీవ పత్రికలకు ఆయన బిడ్డలను గౌరవించని వారి పేర్లు తుడిచివేయబడును. వారికి ఆరని అగ్ని కాచుకొని ఉన్నది. ఇది ధవళ సింహాసనపు తీర్పు. ఎందుకనగా 2 తీర్పులు లేవు, ఒకే తీర్పు. అందుకని ప్రవక్త అన్నాడు, వధువుకి ఎవడైనా సహాయం చేస్తే వధువు సహాయం చేయదంట, దేవుడు సహాయం చేస్తాడు. క్లియర్? వధువుకి నువ్వు సహాయం చేస్తే దేవుడు అతనికి సహాయం చేస్తాడు. వధువు సహాయం చేయలేదు, అది సహాయం పొందుకుంటుందే తప్ప సహాయమును తిరిగి చెల్లించలేదు. కానీ ఆ వధువు యొక్క నాథుడు, ఆ వధువు యొక్క భర్త గొప్ప సహాయకుడు. ఆయన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఆ సహాయమే నిత్య జీవం. ఆ గొప్ప సహాయం ఏంటంటే తన భార్యకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు. తన భార్య కడుపు కాలు జీవిస్తున్నప్పుడు రాజుగారి పిల్లల్ని రాజ్యం నుంచి తోసేశారనుకోండి, వీళ్ళు అడవులు అక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు రాజుగారి పిల్లలని వాళ్ళకి తెలియదు. ఎవరో ఆదరించి హక్కును చేర్చుకుని వాళ్ళకి ఏదో అన్నీ చూశారనుకోండి, కొంతకాలం అయిన తర్వాత ఫిలిప్ గారు మంచిగా చాలా బాగుంది. రాజుగారి పిల్లలు పెరిగిన తర్వాత, వాళ్ళకి రాజ్యాధికారాలు దక్కిన తర్వాత, వాళ్ళని సాకిన వాళ్ళని, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా? ప్రత్యేకంగా వాళ్ళు పిలిపించి వాళ్ళకి బహుమానాలు ఇచ్చి, అంతే తప్ప రాజ్యంలో భాగం ఇస్తారా? ఎవరు ఏం చేస్తారు? ఆదుకున్నారు కనుక, ఆపదలో వాళ్ళు సహాయం చేశారు కనుక వీళ్ళకి సన్మాన కార్యక్రమాలు చేపించి వాళ్ళకి పేరు గొప్పగా చేస్తారు తప్ప. అదనమాట. క్రీస్తు కూడా తన కుమారులకు వీళ్ళు సహాయకులుగా తెలియకోకుండా సహాయం చేశారు కనుక, తెలిసి కాదు, తెలియక సహాయం చేశారు కనుక ఒక రోజున అది తెలియపరచబడద్ది. వీరు ఎవర్రా అంటే పలానోళ్ళని అర్థమవుద్ది. అప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తున్నారు. ఆ సహాయమే వారి యొక్క నిత్య జీవం. అదే పరలోకం. కానీ నీది వేరే లోకం వల్ల. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారమైన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నాయన మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, ఈ 2021వ సంవత్సరం చివరి మాసమైన ఈ డిసెంబరు నెల మొదటి దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఒక చక్కటి వాగ్దానముతో ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ గొప్ప బోధను బట్టి, ఈ పరలోకపు బోధను బట్టి, ఈ పలకబడిన మాట యొక్క మూల విత్తనమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ విత్తనములో ఎంత జీవం ఉంది నాయన. ఆ గొర్రెపిల్ల జీవములో ప్రభువా మేము జీవించినట్లు ఆ రాబోతున్నటువంటి కాలాన్ని బట్టి ఎదురు చూస్తున్నాం. ఆ గొప్ప ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ కలిగిన వారమై ప్రభువా నిలబడి ఉండగా మమ్మల్ని అందరూ బలపరచండి నాయనా. ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఏ విషయంలోనూ ప్రభువా మేము బలహీనలు కాకుండా, దినదినము ప్రభువా మేము నూతన బలమును పొందుకున్నట్లు సహాయం చేయండి. మేము పొందుకున్నది పిరికి ఆత్మను కాదు నాయన, దాస్యపాత్మను కాదు, పరిశుద్ధాత్మ యొక్క దత్తపుత్రాత్మను మేము కలిగి ఉన్నాం. దేవుని కుమారులు అనే ఆత్మను కలిగి ఉన్నాం అయ్యా. మా తండ్రివి నీవు. ఆ ఆత్మ మా ఆత్మతో
ఓ ప్రభువా పని చేస్తున్నందుకు నీ స్తోత్రాలు. ఆ కారణాన్ని బట్టి ఓ తండ్రి అని అబ్బా అని మేము పిలవగలుగుతున్నాము నాయన. మేము కాదు ప్రభువా, మాలోనికి వచ్చిన నీ ఆత్మ మమ్మల్ని ఆ విధంగా కుమారులుగా మార్చి మేము కుమారులము అని మీరు నాయన ఆ ఆత్మతో మాట్లాడుతున్నందుకు నీ స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ దీవించమని, ఈ విన్న వాక్యం ప్రభువా మాకు ఎంతగానో ఉపయోగపడినట్లుగా, ఇంకా జరగబోతున్నటువంటి దినాల్లో మాకు ఎంతో శక్తిని ఆదరణించు వర్తమానంగా మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడై ఉందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.